सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यं प्रव्रजेतमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्री प्रह्लाद उवाच श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनं अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णौ भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येधीतमुत्तमम्। నవవిధ భక్తిలో శ్రవణాన్ని గురించిన పరిశీలన మనం నిన్నటి రోజున చేసాం. శ్రవణం అంటే కేవలం వినడం కాదని, శ్రవణం అంటే ఏకాగ్రత, శ్రద్ధ, మననపూర్వకమైనటువంటి ఆచార్య సన్నిధిలో ఉండి ఈ రకంగా వినడం అనేటువంటి తెలుసుకున్నాం. అంటే కేవలం ఏదో చెప్తున్నారు ఏదో వింటున్నామని కాదు, ఏకాగ్రంగా వినడం, శ్రద్ధతో వినడం, ఆ తర్వాత మననపూర్వకంగా వినడం. ఏకాగ్రత అన్నప్పుడు ఏం చెప్పాం? చాలా కాన్సన్ట్రేషన్తో వినమని చెప్పలేదు, అటెంటివ్నెస్గా వినమంటున్నాం. అటెంటివ్నెస్ ఎందుకు అంటున్నామంటే ఏ విషయం మనల్ని బాగా ఉద్ధరిస్తుందో మనకే తెలియదు. ఒక ఉపన్యాసం 2 గంటల సేపు వింటే ఆ 2 గంటల్లో ఏదో ఒక్క పదం మనల్ని ఉద్ధరించేదై ఉంటుంది. అంటే మిగతా ఉద్ధరించవని కాదు, ఆ ఒక్క పదం మన ఉన్నతికి మార్గాన్ని వేస్తుంది. సో ఇట్ బికమ్స్ ఎ గేట్వే ఫర్ అవర్ గ్రోత్. ఆ రకంగా చెప్పారు కాబట్టి ఏ పదాన్ని వదిలిపెట్టకుండా శ్రవణం చేయాలి. ఆ తర్వాత రెండవది అతి ముఖ్యమైనది శ్రద్ధ. శ్రద్ధ అన్నప్పుడు ఇంట్రెస్ట్ అని కాకుండా, ఫెయిత్ అని కాకుండా, ప్రమాణములో ప్రామాణ్య బుద్ధి కలిగి ఉండడం. అంటే పురాణములు చెప్తున్నవి సత్యము అని ఒప్పుకోవాలి. అంతేగాని ఇవేవో స్టోరీస్ ఇవి వింటే ఏదో దాంట్లో ఏదో మెసేజ్ ఉంటుంది, అది మనకు వస్తుంది, బట్ కృష్ణుడు ఉన్నాడో లేదో, రాముడు ఉన్నాడో లేదో, ఈ పురాణ పురుషులంతా ఉన్నారో లేదో ఇలా అనుకుంటూ వినకూడదు. అలా అనుకుంటూ వింటే వారు చెప్తున్నటువంటి అంశం పట్ల శ్రద్ధ కూడా పుట్టదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా విస్మరించకుండా ఐతిహ ప్రమాణము అంటాం, ఇతిహాసమును ప్రమాణముగా స్వీకరించాల్సిందే. ఈ విషయంలో ఇంకొక ప్రస్తావన చేస్తాను నేను. ఇప్పుడు రాముడు ఉన్నాడు అనడానికి ప్రమాణం ఏమిటి? దానికంటే మొదలు ఇంకో ప్రశ్న వేస్తాను. నేను ఉన్నాను అనడానికి ప్రమాణం ఏమిటి? మీరు కళ్ళతో నన్ను చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, కాబట్టి దర్శనము, శ్రవణము అనే ప్రమాణం చేత మనం ఆ విధంగా తెలుసుకోగలుగుతున్నాం. మరి రాముడు ఉన్నాడని ఎలా చెప్పేది? దానికి ఏ ప్రమాణం? ప్రత్యక్షమా, అనుమానమా, అర్థాపత్య, అనుపలబ్ధ? ఏది పనిచేస్తుంది? ఏది పనిచేయదు. రాముడు ఉన్నాడు అనేటువంటిది కేవలం మనకు తెలిసేది పురాణం చేత, రామాయణం చేత, ఇతిహాసం చేత. కాబట్టి ఇతిహాస ప్రమాణమును అంగీకరించాల్సిందే. అంతేగాని ఇవన్నీ కల్పిత పాత్రలండి, ఎవరో కల్పించారు, దాంట్లో ఏదో మంచి చెప్పే ప్రయత్నం చేశారు, ఈ రకమైన మాటలు మనం అనకూడదు, వినకూడదు. అది శ్రద్ధ అంటే. సో యూ షుడ్ యాక్సెప్ట్ ద పురాణ టు బి ది మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యాక్సెప్ట్ పురాణ పురుషాస్ టు బి రియల్. ఇతిహాస అంటే అర్థం అది, ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పారంటే జరిగిందని ఒప్పుకోవాలి. మూడవది మననపూర్వకంగా వినమన్నారు. అంటే ఇక్కడ విన్నాము, ఆ 2 గంటల తర్వాత వదిలేయడం కాకుండా మళ్ళా ఇంటికి వెళ్ళాక మళ్ళా అవకాశం ఉన్నప్పుడల్లా ఆ బోధను మనసులోకి తెచ్చుకొని దాని గురించి మరింత విశ్లేషణ చేసుకుంటూ ముందుకు సాగాలి. అంటే సంశయ నివారణార్థం, డౌట్స్ రాకుండా ఉండేందుకు, వచ్చిన డౌట్స్ని తీర్చుకునేందుకు, అలాగే మరికొంత క్లారిటీ సంపాదించేందుకు చెప్పినటువంటి దాన్ని మాటి మాటికి మనసులోకి తెచ్చుకొని కొద్దిగా విచారణ చేస్తూ ఉండాలి. ఈ 3 కలిస్తేనే శ్రవణము. అలాంటి శ్రవణము ఎవరికి కుదిరినా సరే వారికి మోహము భంగమవుతుంది అని చెప్పుకున్నాం. శ్రవణము చేత ఏమొచ్చింది? నష్టో మోహ. అలాంటి శ్రవణానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరని తీసుకున్నప్పుడు ఇద్దరిని చెప్పుకున్నాం.
ఒకటి పరీక్షిత్ మహారాజు, రెండవది స్కాంద పురాణంలో చర్చ జరిగింది, దుందుకారి అనే ఒక ప్రేతము మరణించినటువంటి జీవుడు. వాడి గురించి పరీక్షిత్ మహారాజు గురించి తెలుసుకున్నాం. పరీక్షిత్ విషయంలో మనం దర్శించింది ఏమిటి? ఆయనకు మృత్యు ఆసన్నమైంది అని తెలుస్తూనే దుఃఖపడలేదు. అంటే మృత్యువుకు వెరవకుండా మృత్యువు నుండి తరించే ఉపాయం కొరకు వెతికాడు. అంతేగాని అయ్యో నాకు ఇలా అయిపోయిందే, వారం రోజుల్లో పోతున్నాను, బంధువులందరినీ పిలవండి, నాకు ఇష్టమైన వాళ్ళని పిలవండి, ఇష్టమైన భోజనాలు వండి పెట్టండి అనలేదు. అన్నింటినీ వదిలేశాడు, గంగా తీరానికి వెళ్ళాడు. వాస్తవానికి పరీక్షిత్కే కాదండి, మనకు కూడా 7 రోజుల్లోనే మృత్యువు. అర్థమైందా? మీకు నాకు కూడా 7 రోజుల్లోనే మృత్యు వస్తుంది. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఈ రోజులు కాకుండా చచ్చినవాడు ఎవడు చెప్పండి? సో ఎవరైనా 7 రోజుల్లో పోవాల్సిందే. 7 రోజుల్లోనే మృత్యు అంటే అర్థం అదే. పరీక్షిత్కే కాదు, మనకు కూడా అదే పరిస్థితి. మృత్యు ఎక్కడున్నదో ఎవరికి తెలియదండి. శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనము. 100 ఏళ్ళని చెప్తారు, శతమానం భవతి అని. అదేదో ఆశీర్వాదంగా స్వీకరించి అలా ఉండేందుకు ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ అది వాస్తవం అనుకోకూడదు. ఏ క్షణం ఈ జీవుడి ప్రారంధం పరిసమాప్తం అవుతుందో తెలియదు. కాబట్టి నిరంతరం ఈశ్వర కథను పొందేందుకై, వినేందుకై మనలో ఒక ఖచ్చితమైనటువంటి కోరిక కలిగి ఉండాలి. చాలామంది, మనందరిలో చాలామంది ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటామండి. ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత సెక్యూరిటీ కావాలి కాబట్టి ఇప్పటి నుంచే కొంత డబ్బును దాచుకోవడం. ఆ తర్వాత అమెరికాలో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అసలు చాలా ముఖ్యమైన భాగం. దాని గురించి ఎన్ని రకాల ఆలోచనలు, ఆ తర్వాత ఎలా ఉంటుంది, ఇంత చర్చ మనం చేస్తున్నాం. కానీ మృత్యు వచ్చిన సమయానికి ఇవేవీ కాపాడజాలవు. నహి నహి రక్షతి డుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవింద స్తోత్రంలో ఆదిశంకరులు అంటున్నారు, ఓ మూఢమతి గోవిందుని భజించు అని. గమ్మత్తుగా ఆ మూఢమతి అని ఎవరిని అంటున్నారో తెలుసునా? నాలాంటి వాడిని అంటే సరిపోయేది, కానీ ఒక వ్యాకరణవేత్తని అంటున్నారు ఆయన. సంస్కృత వ్యాకరణమును క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఒక పండితుడిని అంటున్నాడు ఆయన. ఏ మూర్ఖుడా గోవిందుని భజించు. మూర్ఖుడా అని కాదు, మూఢమతి అంటే ప్రత్యేక అర్థం ఉన్నది. మూఢామతి యస్య సహ మూఢమతి, ఎవరి బుద్ధి మౌఢ్యములో కూరుకొని పోయి ఉన్నదో. అదేమిటంటే అంత సంస్కృతం చదువుకున్నాడు, సంస్కృతం చదివాడంటే అనివార్యంగా భగవద్గీత మొదలైనవి చదివేసి ఉండాలి. ఎందుకంటే సంస్కృతాధ్యయనంలో అవన్నీ వస్తాయి. అలాగే అనేక పురాణాలు చదివి ఉండాలి. ఇవన్నీ చదివిన వాడిని మౌఢ్యం ఉన్నవాడని ఎలా అంటారు? హౌ కెన్ యూ కౌంట్ హిమ్ యాజ్ మూఢమతి? అంటే ఏది చదివినా ఏది చేసినా మృత్యువు స్మరణ గనక లేకపోతే, నేను ఇక్కడే ఉంటాననే ఆలోచన ఎవరికైనా ఉంటే వాడు మూఢమతే. కాబట్టి అవశ్యం అనేటువంటిది అవశ్యం భావి అంటాం. అవశ్యం భావి ఈ జీవితంలో ఏమిటి అంటే మృత్యు ఒక్కటే. ఏదైనా రావచ్చు రాకపోవచ్చు, కానీ మృత్యు మాత్రం వచ్చే తీరుతుంది. అలాంటి అవశ్యాన్ని ఎవడు చింతించకుండా తత్సంబంధమైనటువంటి వ్యవహారాన్ని, తత్సంబంధమైనటువంటి దానికి ఏం చేయాలో అది ఆలోచించకుండా ఉంటే వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఏం లాభం అని శంకరుల వారి ఉద్దేశ్యం. అందుకే వారు అక్కడ మాట అన్నారు, భజ గోవిందం. నువ్వు చదువుతున్న ఈ వ్యాకరణం ఇవన్నీ లాస్ట్కి ఉద్ధరించడానికి రావయ్యా, వీటన్నింటి సహాయము చేత గోవిందుని భజించు. మామూలు వాడికి ఇంత జ్ఞానం లేదు, నీకు ఇంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని భగవంతుని చేరుకునేందుకు ఉపయోగించు తప్ప ఈ ప్రపంచము ఇక్కడే ఉంటాను అన్నట్టుగా ప్రవర్తిస్తే నీకు ఉద్ధరణ లేదు. పరీక్షిత్ మహారాజుకి ఇవన్నీ తెలుసు. కారణం ఏంటంటే వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ దైవభక్తి పరాయణులు. వాళ్ళ గురించి కూడా నేను చెప్పుకున్నాం కొంత. కాబట్టి సహజంగా మృత్యువు గురించి వినంగానే బాధపడలేదు. ఆహా, ఇది ఒక అవకాశమే, ఏనాటికైనా పోవాల్సిందే. అదృష్టం ఏంటంటే ఖచ్చితంగా ఈ వారం 7వ నాటికి పోతున్నానని తెలుసు. కాబట్టి జీవన సాఫల్యానికి మార్గం ఏమిటి, నేను ఉద్ధరింపబడడానికి మార్గం ఏమిటి అని వెళ్ళాడు. ఆ సమయంలో పరీక్షిత్ మహారాజు, ఆయన అదృష్టం ఎలా ఉందో, ఏ దేవుడు అనుగ్రహించాడో తెలియదు, భగవంతుడు సాక్షాత్ సుఖయోగీంద్రుడి రూపంలో అక్కడికి వచ్చాడు. అయ్యా స్వామి, నాకు తరించాలని కోరికున్నది, అన్నింటినీ త్యజించి వచ్చేశాను. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని ఉపనిషద్వాక్యం. ఎప్పుడు విరక్తి జన్మించిందో అప్పుడే వదిలేయాలన్నింటినీ. ఎప్పుడు వైరాగ్యం కలుగుతుందో రేపు మాపు ముహూర్తాలన్నీ చూడొద్దు. ఇంకా వైరాగ్యము కలిగిన మరుక్షణం ఉన్నతికై ప్రయాణం చేయాల్సిందే. ఇక్కడ మీకు కూడా ఒక విషయం చెప్తున్నాను, సత్సంగాలకు వాటికి వెళ్ళేప్పుడు ముహూర్తాలు అవి చూడకూడదు. ఈ సత్సంగానికి వెళ్ళేప్పుడు ఇది మంచి ముహూర్తమా, చెడు ముహూర్తమా, యమగండ కాలమా, ఇట్లాంటివన్నీ చూడొద్దు. సత్సంగము, భగవత్ కథా కీర్తనము, కథాశ్రవణం అని ఎక్కడన్నా మీకు అవకాశం దొరికితే దానికి కాలంతో కానీ కాలగణనంతో కానీ ఏమీ పని లేదు. వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు అక్కడికి. కారణం ఏంటంటే భక్తి గనక హృదయంలో ఆవిర్భవిస్తే
ఏ దేశకాలాలతో ఇంకా వాడికి ప్రమేయం లేదు. ఈశ్వరుడు యందు మనస్సు కలిగితే అన్నీ కరెక్టే. కాబట్టి యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్, అన్ని వదిలి వెళ్ళాలి. పూర్వకాలం అలాగే ఉండేది. ఏదైనా సాధన చేయాలనుకుంటే గంగా తీరానికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి భగవంతుడు అనేక రూపాల్లో మన దగ్గరికే ఈ అవకాశాన్ని అంతటిని పంపిస్తూ ఉన్నాడు. శుకయోగీంద్రుడు నిన్న ప్రశ్నించాడు, స్వామి మరి ఎలా మార్గం? ఆయన అన్నాడు, 7 రోజులంటే తక్కువ సమయం అనుకున్నావా? బోల్డ్ అంత టైం ఉన్నట్టే. మరి ఏం చేయాలి? నేను చెప్తుంటాను, నువ్వు వింటూ ఉండంతే, శ్రవణం చెయ్యి అంతే. అలా 7 రోజుల శ్రవణ మాత్రం చేత పరీక్షిత్ మహారాజుకి మోక్షం లభించింది. భగవంతుడే తన యందు ఉన్నాడనేటువంటి దృఢనిష్ట కలిగి కేవల శ్రవణం చేత. అలాగే స్కాంద పురాణంలోని కథ కూడా చూసాం. దుందుకారి, వాడు మహాపాపిష్టి చేష్టల్లో మునిగినటువంటి వాడు. తల్లిదండ్రులను అవమానించడం, గ్రామంలో పెద్దలను అవమానించడం. ఇన్ఫ్యాక్ట్ నేను భాగవతంలో భాగవత మాహాత్మ్యం 8 రోజులు చెప్పాను. మీరు ఇప్పుడు ఆ కథ అంతటిని నేను చెప్పాలంటే చాలా పెద్దగా అవుతుంది. నిన్న టూకీగా 10 నిమిషాల్లో చెప్పాను. మీకు ఆసక్తి ఉంటే ఈ ప్రసంగ పరంపర అనంతరం శ్రీమద్ భాగవతం నేను చెప్పిన 64 ప్రసంగాలు ఉన్నాయి. డాక్టర్ రవి గారి దగ్గర నుంచి తీసుకోండి, దాంట్లో వినండి. మాహాత్మ్యం మాత్రం 8 రోజులు చెప్పాను. 8 రోజుల్లో ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావన చేశాను. దాంట్లో దుందుకారి లక్షణాలన్నీ చెప్పాను. చాలామంది అడిగారు, వాడి లక్షణాలు ఎందుకంటే అంత విడమర్చి చెప్తున్నారని. అవి మన లక్షణాలే కాబట్టి చెప్తున్నానని చెప్పాను. సో దట్ ఈస్ ద ఓన్లీ వే టు రికగ్నైజ్ అవర్ ట్రైట్స్ ఆఫ్ ఆల్ దిస్ వరల్డ్లీ అఫైర్ అండ్ వాట్ నాట్. అలాగే దుందుకారి తల్లి దుందులి అని ఉంది, దాని గురించి కూడా బోల్డ్ బోధించారు. అయ్యా వీళ్ళ గురించి ఎందుకు ఇంత స్మరణ అంటే మన లక్షణాలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అంటే కార్యసాధిక, జల్పిక ఇట్లాంటి పదాలన్నీ వాడారు. అంటే తన మాట నెగ్గించుకునేందుకు ఎదుటివాడిని ఎలాగైనా ఓడించే ప్రయత్నం చేస్తుంది. ఇది మనలో లేదండి లక్షణం. అలాగే తాను చెప్పిందే నెగ్గాలి, ఇంకా మిగతా వాళ్ళు చెప్పిందే నెగ్గకూడదు. అలాగే పొద్దస్తమానం గొడవలు పడ్డం. అలాగే కార్యసాధిక అంటే గృహంలోని కార్యాలన్నీ చకచకా చేసేది. అంటే అర్థం ఏంటి? గృహ కార్యం అంటే సంసారంలో మునగడానికి తీవ్ర ప్రయత్నం. అలాగే గాసిపింగ్ ఆవిడలోని ప్రధాన లక్షణం. గాసిప్ చేస్తూ ఉండేది. ఖాళీ దొరికిందంటే చాలు వీడి మీద వాడి మీద చెప్పుకుంటూ కూర్చోవడం. ఇవన్నీ నేను బోల్డ్ అంత చర్చ చేసి ఇన్ఫ్యాక్ట్ మన లక్షణాలు మోరార్లెస్ అలాగే ఉన్నాయన్నట్టుగా చెప్పాను. ప్రహ్లాదుడు లాంటి లక్షణాలు మనకు రావాలి, కానీ మనకన్నీ దుందులి లక్షణాలే ఉన్నాయి. దుందులి అంటే అర్థం ఏంటి తెలుసా అండి? హిందీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దుందులాపన్ అంటారు. అంటే బుద్ధి సరిగా పనిచేయకపోవడం, అయోమయంలోంచి పనిచేసే బుద్ధిని దుందులా అంటారు. సో దుందులి అంటే అర్థం ఏంటంటే ఎవరి బుద్ధి సరిగా లేదు. అలాంటి స్త్రీకి జన్మించినటువంటి వాడు దుందుకారి. పాపిష్టి చేష్టలన్నీ చేశాడు. ఆటలాడుతూ పిల్లల్ని బావుల్లో దోసి చంపేసేవాడు. పిల్లలు చస్తూ ఉంటే వాడికి అదొక ఆనందం. అంటే వాడి పైశాచిక వృత్తి వాడిలో ఉంది. ఆ రకంగా వాడేదో తర్వాత తల్లిదండ్రుల్ని కూడా బాధ పెట్టాడు. వాడికి డబ్బులు ఇవ్వలేక తల్లి నానా చాకరీ చేసేది. ఆ ఇంట్లో పని చేసిన లాభం ఉండేది కాదు. చివరికి ఆ తల్లి కూడా బాధపడి ఇలాంటి పాపిష్టివానికి అన్నాను, నేను చేసిన తప్పుకే ఇలా అయిందనుకుంది. ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రి ఇద్దరు లేరు. ఇంకా వాడికి పరమానందం కలిగింది. బాగా డబ్బు కావాలి, ఎందుకంటే అతనికి చేరిన సంసర్గం కూడా అలాగే ఉంది. స్నేహితులు వ్యవహారం అలాగే అయిపోయింది. చివరికి వేశ్యాలోడు అయిపోయాడు. వేశ్యలను తృప్తిపరచాలంటే ఊరికే అయ్యే పని కాదు కాబట్టి ఒకరోజు రాజుగారి ఖజానాను కొల్లగొట్టాడు. ఆ డబ్బంతా తెచ్చి ఈ వేశ్యలకు ఇచ్చాడు. వాళ్ళు ఆ డబ్బును తీసుకున్నారు. మళ్ళీ ఒక ఉపాయం ఆలోచించారు. ఎలాగూ రాజుగారు వీడిని పట్టుకుంటారు, ఆ తర్వాత వీడిని ఎలాగూ చంపాల్సిందే. ఆ చంపి ఈ ధనమంతా మళ్ళీ లాక్కుంటారు. ఈ గొడవంతా ఎందుకు? డబ్బు మన దగ్గర ఉంటుంది, వీడిని మనమే చంపేస్తే పోలే అనుకున్నారు. మంచానికి గట్టి కాల్చిపడేశారు. ఆ తర్వాత వాడు ప్రేతం అయ్యాడు. వాడికి అప్పుడు బుద్ధి వచ్చింది, అరే నేను ఎక్కడెక్కడ నాది నేను అనుకున్నానో అక్కడి నుంచే నాకు దుఃఖం సంప్రాప్తమైంది. నాకు ఉన్నతిని ప్రసాదించాలనుకున్న మా తండ్రి గారు ఆత్మదేవుడు, ఆయన మాట నేను వినలేదు. అలాగే మా సోదరుడు గోకర్ణుడు ఉన్నాడు. అతని సంస్కారం చూసైనా నేను ఈ సంస్కారంలో లేశమాత్రమైనా పొందాలనే కోరిక నాకు పుట్టలేదు అని ఆ రకంగా పరిభ్రమిస్తూ ఉంటే ఒక సన్నివేశంలో గోకర్ణుడితో మళ్ళా సమావేశం కుదిరింది. గోకర్ణుడు ఎందుకో వాళ్ళ ఊరొచ్చాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు ఇతను కొంత ప్రేత రూపంలో అతనికి కనిపించి, నన్ను ఉద్ధరించవయ్యా, ఏదో రకంగా నన్ను కాపాడు, నేను నీ అన్నను ఎటుగాని పరిస్థితిలో ఉన్నానంటే గోకర్ణుడు అలా ఆశ్చర్యపోయాడు. గయలో శ్రాద్ధం చేసి వచ్చాడు అతని కొరకు. గయా శ్రాద్ధమే పని చేయట్లేదంటే ఇది ఎక్కడి గొడవ? ఎందుకంటే గయలో శ్రాద్ధం పెడితే ఇంక మళ్ళా పెట్టక్కర్లేదు అన్నట్టుగా మనలో కూడా చాలా మంది వెళ్ళి అక్కడ పెట్టొస్తుంటారు. తల్లిదండ్రుల మీద ప్రేమతో కాదు, వీళ్ళ దుంపదేగా పెట్టేస్తే ఇంక అయిపోతుంది, జన్మంతా పెట్టక్కర్లేదని. కానీ శాస్త్రంలో ఎక్కడా
గయాశ్రాద్ధం పెట్టాక మళ్ళా పెట్టకూడదని నియమం లేదు. ఎవరైతే అనారోగ్య పీడితులై ఉన్నారో, ఎవరికి శ్రాద్ధాది కర్మ నిర్వహణ చేయడంలో ఫిజికల్ ఇనెబిలిటీ ఉందో, కొన్ని వ్యాధులను శాస్త్రం పేర్కొంటుంది, అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు మీరు శ్రాద్ధాది కర్మ చేయలేరు, అంత పటుత్వం ఉండదు. సో సమ్ డిసీజెస్, సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి ఏమీ చేయలేని పరిస్థితి, అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్లో ఇక మనం ఏ విధంగానూ చెయ్యలేము అనుకున్నప్పుడు గయాశ్రాద్ధం చేశాక తర్వాత చెయ్యక్కర్లేదు అన్నారు. ఇది జనరల్ రూల్ కాదు, ప్రత్యేకమైన విధానంలో ప్రత్యేకమైన సన్నివేశంలో మాత్రమే స్వీకరించాలి. కానీ చాలామంది వాళ్ళ పరిస్థితి ఏంటంటే గయాశ్రాద్ధం చేస్తే మళ్ళీ పెట్టక్కర్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి శ్రాద్ధం చేయడమో, లేదా ఇంకా కొంత తెలివైన వాళ్ళు బద్రీనాథ్ వెళ్ళిపోతారు, బ్రహ్మకపాలంలో చేస్తే ఇంకా వాడికి ఏ శ్రాద్ధం పెట్టక్కర్లేదు. అది కథ కాదు. సరే, వెరసి మన విషయానికి వస్తే, నేను గయాశ్రాద్ధం చేశాను, అంత పుణ్యమైన కర్మ చేశాక నీకు ఇంకా దుర్గతి ఎలా ఉంది? మరి ఏమో నాకు తెలియట్లేదు, మరి నా పాపాలకు అంత ప్రాయశ్చిత్తం లేదేమో, కానీ నన్ను ఉద్ధరించు. ఆ తదనంతరం ఇతడు భగవంతుడు అనుగ్రహంతో, సూర్య భగవానుడు ఉపదేశంతో భాగవత కథా ప్రసంగం చేశాడు. అనేక మంది వచ్చి విన్నారు. దాంట్లో ఈ ప్రేతం కూడా ఒక కర్ర మీద కూర్చొని, వెదురు కర్ర మీద కూర్చొని వినింది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అజ్ఞానం, ఒక్కొక్క పాపం పటాపంచలు అవుతుంది. చివరికి వారం రోజులు అవుతూనే వైకుంఠం నుంచి విమానం వచ్చింది, ఈ ప్రేతాన్ని తీసుకొని వెళ్ళిపోయింది వైకుంఠానికి. అంటే ఏ గతి లేని వాడికి వైకుంఠ ప్రాప్తే కలిగింది భాగవత శ్రవణ మాత్రం చేత. ఈ కథ చెప్పి మనల్ని ఏమంటున్నారు వాళ్ళు? హెచ్చరిస్తున్నారు, వాడికే అలాంటి గతి వస్తే, పరమ పాపిష్టి చేష్టల్లో మునిగి తల్లిదండ్రులను హింసించి బంధుమిత్రులను హింసించి ఏ విధమైన సంస్కారము లేనటువంటి వాడు, అలాంటి వాడికే శ్రవణ మాత్రము చేత వైకుంఠం లభిస్తే, మనం వాడితో పోలిస్తే అంతో ఇంతో బాగానే ఉన్నాం. వాడితో పోలిస్తే మనం సత్సంగానికి వస్తున్నాం, నచ్చినా నచ్చకపోయినా నారాయణ అంటున్నాం. ఇంత చేస్తే మనకెందుకు రాదు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆ కథలో ఇంకొక మాట కూడా చెప్పారు. మిగతా వాళ్ళందరూ అడిగారు, ఆ ప్రేతానికి మోక్షం వచ్చింది బాగానే ఉంది, మరి మేము వింటుంటే మాకు రాదేమిటి అని. వాడు శ్రద్ధతో విన్నాడు. తన ఉన్న స్థితి నుంచి విడుదల ఎంతగా కోరుకున్నాడో అంత కమిట్మెంట్తో విన్నాడు. కాబట్టి నారాయణుడి యందు పూర్ణ భక్తితో విన్నాడు, కాబట్టి ఏకాగ్రతతో శ్రద్ధతో చిత్తశుద్ధితో విన్నాడు, కాబట్టి అతనికి వచ్చింది. మీరు ఇంకా అంత కమిట్మెంట్ చూపించలేదు కాబట్టి మీకు రాలేదు. మరి మేమేం చేయాలి? మళ్ళా శ్రవణం చేయండి. నేను కూడా చాలామందికి అదే చెప్తాను, అయ్యా మేము వింటున్నాం కానీ మళ్ళా కొంచెం అజ్ఞానం మళ్ళా వస్తోంది, మళ్ళా మర్చిపోతున్నాం, ఎలా చేయాలి? మర్చిపోకుండా ఉండే ఉపాయం ఏమిటి? నేను అప్పుడు ఒకటే చెప్తాను, నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాను, మళ్ళీ 12ంటికి ఆకలేసింది, ఏం చేయాలి? తినాలి. ఓకే, 4:30కి మళ్ళీ ఆకలేసింది, ఏం చేయాలి? తినాలి. మళ్ళీ 8:30, 9ంటికి ఆకలేస్తుంది, ఏం చేయాలి? అంటే మీకు జవాబు అర్థమైపోయింది. ఇప్పుడు నేను చదివాను, మర్చిపోయాను, ఏం చేయాలి? మళ్ళీ చదవండి, మళ్ళీ శ్రవణం చేయండి, మళ్ళీ అధ్యయనం చేయండి. మళ్ళీ మర్చిపోయానండి, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అదే చేయండి. ఎప్పటి వరకు చేయాలి? కడుపు నిండేంత వరకు చేయాలి. భాగవతంలోని మొదటి శ్లోకాన్ని చూస్తే, నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత. ఎంత మంచి మాట అండి ఇది. శ్రవణం అనట్లేదు, పిబత, తాగండి, దీన్ని తాగండి అంటే మీలో ఒకటిగా చేసుకోండి. పిబత భాగవతం రసం ఆలయం. ఆలయం అంటే నిద్రపోయేదాకా వినండి, మరణించేదాకా వినండి, ఈ భూమికి ప్రళయం వచ్చిపోయేంత వరకు వినండి, అంటే ఎన్ని జన్మలు ఎత్తినా వినండి, మోక్షం వచ్చేంత వరకు వినండి. ఆలయం. మాకు వేదాంతంలో కూడా అదే చెప్తారు. వేదాంత శాస్త్ర అధ్యయనం ఎప్పుడెప్పుడు చేయాలంటే, ఆసుప్తారామృతే కాలం నయేద్వేదాంత చింతయ. విద్యారణ్య స్వామి ఎక్కడో రచించారు. అంటే నిద్ర వచ్చేంత వరకు, ఆసుప్త, నిద్ర వచ్చేంత వరకు వేదాంత శ్రవణం చేయాలి. అలాగే మరణించేంత వరకు చేయాలి. మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ తీసుకోవచ్చా అంటే, భోజనం చేసేప్పుడు గ్యాప్ తీసుకొని మిగతా టైం అంతా ఇదే పెట్టండి. అంటే అర్థం ఏమిటి అంటే, ఇట్ ఈస్ నాట్ ద పర్స్యూట్ ఆఫ్ 1 hour or 2 hours. ఇప్పుడు మనం కూర్చున్న ఈ 2 గంటలు దేనికి అంటే, నిరంతరము దీన్ని మన మనసులో పెట్టుకునేందుకు ఒక ఉపాయం ఇది. అంతేగాని నేను 2 గంటలు వెళ్ళానండి, చాలా గొప్ప పని చేశాను, దేవుణ్ణి అనుగ్రహించి వచ్చాను అనొద్దు. ఇది మన ఉద్ధరణ కొరకు, ఆత్మకృప అంటారు దీన్ని. అంటే మన మీద మనం కృప చేసుకునేందుకు, నిరంతరం అలా ఓలలాడేందుకు గాను దీన్ని ఉపయోగిస్తున్నాం. అలా శ్రవణం గనక చేస్తే మన హృదయంలో పరమాత్ముడు నివసిస్తాడు, ఆయన యొక్క భావం ఎప్పుడూ ఉంటుంది. అలాంటి హృదయానికి ఏ విధమైన దుఃఖ స్పర్శ ఉండదు. శ్రవణ మాత్రం చేత
మోహము తొలగుతుంది, అజ్ఞానం తొలగుతుంది. తదనంతరం ఏమైనా సాధించాల్సి ఉంటే కూడా ఇదే సాధింపజేస్తుంది అని చక్కగా చూసాం. ఆ తదనంతరం మనం చేయాల్సింది ఏమిటి? శ్రవణ భక్తి తర్వాత కీర్తనం. శ్రవణం హరి గుణ ఆకర్ణనం అన్నాం, అంటే హరి యొక్క గుణ శ్రవణం చేయడం. ఇది కీర్తనం అంటే హరి ప్రశంసనం. శ్రీహరిని ప్రశంసించాలి. అంటే ఎలా ప్రశంసించాలండి? ఇక్కడ ప్రశంస మనం చేయడం కాదు, సహజంగా జరిగేలా వ్యవహారం చేసుకోవాలి. సహజంగా ఎలా జరుగుతుంది? జనరల్గా మాకు ఎవరిని ప్రశంసించే అలవాటు లేదు. ఎవరినైనా ప్రశంసించాలంటే వాడిలో దోషాలు వెతికి చాలా కష్టపడి వాడి దోషాన్ని దర్శించి మొత్తానికి వాడిని క్రిటిసైజ్ చేసే లక్షణమే ఉంది, కానీ ప్రశంసించే గుణం ఎక్కడుంటుంది? మనలో చాలా తీవ్రమైన దుర్గుణాల్లో ఇదొకటండి, ఎదుటి వాడిని ప్రశంసించం అస్సలు. అది ఎందుకో ఏమో తెలియదు. మళ్ళీ మన విషయం వచ్చేసరికి మనం ఏమంటాం? నేను ఎన్నో మంచి పనులు చేస్తానంటే నన్ను ఎవరూ మెచ్చుకోరు. అసలు నువ్వెవరినైనా మెచ్చుకుంటున్నావా? నేనైతే ఎవరిని మెచ్చుకోను, ఎందుకంటే అందరూ పాపిష్టి వాళ్ళే ప్రపంచంలో. కరెక్టే, మీరు అన్నది అలాగే ఉంది, కానీ అలాంటి వాడిలో కూడా దైవత్వం ఉన్నది, అలాంటి వాడిలో కూడా ఎబిలిటీస్ ఉన్నాయి. మనం చూసే విధానమే తప్పు. కొన్నిసార్లు ఎక్కడో కొన్నిసార్లు ఇవి కనిపించినా ప్రత్యేకంగా వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని దర్శించాలి, వాళ్ళలో ఉన్న గొప్పతనం ఒకటి ఉంటుంది. అలాగే అతనిలో ఏదైనా గొప్పతనం కనిపించినప్పుడు మెచ్చుకోవాలి. దాన్ని మెచ్చుకోకుండా నేను దాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తాననే పనిలో ఉండకూడదు. యూ షుడ్ ఆల్వేస్ డూ దిస్. ఇది జనరల్గా మనం ఎక్కడ సాధన చేయాలంటే శ్రీహరి దాకా వెళ్ళడం తర్వాత ఇంట్లో భార్య చక్కగా భోజనం వండితే కూడా మెచ్చుకోవాలి. ఏముందండి మెచ్చుకోవడం అని అనకూడదు. అలాగే భర్త ఏదైనా చేసినప్పుడు భార్య మెచ్చుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అలాగే మిత్రులు, మన మిత్రుడు మనకి ఏదో మంచి చేశాడు లేదా ఏదో మంచి చేశాడు ప్రపంచంలో, వాడిని అప్రిషియేట్ చేయాలి. ఈ అప్రిసియేషన్ అనే దగ్గరికి మనం ఏమనుకుంటాం? అలా చేస్తే వాడికి పొగరు ఎక్కువైపోతుందండి. నువ్వు చెయ్యకపోవడంలో ఆల్రెడీ నీకు పొగరు ఉంది, ఇంకా వాడి పొగరు సంగతి మనకెందుకు? ఇతను ఏదో అతన్ని పూర్తిగా బాగు చేసే పనిలో ఉన్నట్టు మాట్లాడతాడు, కానీ అది కాదు. హరిస్మరణ, హరి ప్రశంస చేసే ముందు ఈ జగత్తులోని గుణాలని ప్రశంసించాలి. అండ్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ జెలసీ విచ్ ఈజ్ ఎ గ్రేట్ ప్రాబ్లం. అసూయ అనేటువంటిది మన కళ్ళను ఎంత కప్పేస్తుందంటే క్యాటరాక్ట్ లాంటిది. అది కూడా మానసిక నేత్రానికి అదొక క్యాటరాక్ట్. సో లోపల ఉండి అసలు ఏమీ చూడనివ్వదు. అండ్ ఆచార్యులు భాష్యంలో రాశారు, ఇచ్ఛా, ద్వేషము, అసూయ ఇత్యాదులు ఎవరి హృదయంలో ఉంటాయో వారికి కళ్ళెదుట జరుగుతున్న విషయమే బోధపడదు. అలాంటి వాడు బ్రహ్మచింతనం ఏం చేయగలుగుతాడు అని ప్రశ్నిస్తాడు. వాడి కళ్ళ ఎదుట జరుగుతున్న ఎపిసోడ్ ఏంటో వాడికి అర్థం కాదు. హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ కామెంటరీ ఆఫ్ ఇట్. అంటే హీ నెవర్ పేస్ అటెన్షన్ టు వాట్ ఈజ్ రియలీ హ్యాపెనింగ్. హీ సీస్ ఓన్లీ వాట్ హీ లైక్స్ టు సీ. ఈ పరిస్థితిలో ఉంటే ఉన్న వాస్తవమైన బ్రహ్మాన్ని ఎట్లా చూస్తాడు? బ్రహ్మం అంటే ఏమిటండి? వస్తువు అంటారు దాన్ని. వస్తువు అంటే వసతీతి వస్తువు, ఏది ఉన్నదో అది వస్తువు. సో అలాంటి రియాలిటీని ఎలా తెలుసుకోగలుగుతాడు ఇతను? కాబట్టి అసూయ అనేటువంటి దాన్ని దూరం చేసుకోవాలి. దాని కొరకు రకరకాల మంది రకరకాల అభ్యాసాలు చెప్తుంటారు. మీరు అందరిలో భగవంతుని చూడండి, ఇవన్నీ అయ్యే పనులు కాదు. భగవంతుడిలో ఎలా చూస్తామండి? భగవంతుడిలోనే భగవంతుని చూడలేకపోతున్నాం. గుడికి వెళ్తే మనకు అది రాయిలాగే ఉంది, మన వ్యవహారం కూడా రాయితో లాగే చేస్తాం. ఏదో నమస్కరించడం అనే ఒక్క యాంత్రిక చేష్ట తప్ప మనం అక్కడికి వెళ్ళి చేసే బిహేవియర్ అంతా యు ఆర్ సో సర్టన్ దట్ ఇట్ ఈస్ అ స్టోన్. అక్కడ ఈశ్వర బుద్ధి ఏమి ఉండదు, ఎవరికి లేదు, మనలో ఎవరికి అది రావట్లేదు. అక్కడికి వెళ్ళాక మన ప్రవర్తన చూస్తే ఎలా ఉందంటే లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ ఆ పూజారి ఎవరో గంట వాయిస్తాడు, ఒకసారి నమస్కారం పెడతాం, మళ్ళీ ఇటు తిరుగుతాం. మళ్ళీ ఆయన మధ్యలో ఓం అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇటు తిరిగి నమస్కారం పెడతాం, మళ్ళీ ఇటు కూర్చుంటాం. ఇక్కడ కూర్చొని మళ్ళా ఈ లోకం వ్యవహారమే మాట్లాడతాం. దేవాలయంలో అది చేయకూడదు, దేవుణ్ణి అవమానించినట్టు లెక్క. దేవాలయంలో ప్రపంచ స్మరణ చేయకూడని పని, కానీ అక్కడ ప్రపంచ స్మరణే చేస్తాం. అంటే వీ నో దట్ ఇట్ ఈస్ వన్ రాయి, ఇట్స్ ఓకే అని. అండ్ చాలాసార్లు దేవుడి దగ్గర బాగా ఉండేవాడికి అది ఇంకా దృఢంగా ఉంటుంది, ఇది రాయే అని. ఎందుకంటే దేవుడికి దగ్గరగా ఉంటున్నాం తప్ప ఆయన తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈశ్వరుడిలోనే ఈశ్వరుని చూడలేకపోతున్నాం, ఆలంబనలోనే ఈశ్వర భావన రావట్లేదు. ఇక ప్రపంచంలో ఎక్కడొస్తుంది? కానీ మనం దీని కొరకు ఒక చిన్న ఎడ్యుకేషన్ చేసుకోవాలి, ఒక జ్ఞానం పొందాలి. భగవద్గీతలో భగవానుడు ఒక అద్భుతమైన ఉపదేశం చేశాడు ఈ విషయంలో. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఈ చరాచర జగత్తులో అణువు మొదలు బ్రహ్మ వరకు
పిపీలిక బ్రహ్మ పర్యంతం, చీమ మొదలు చతుర్ముఖ బ్రహ్మ దాకా ఏదేదైతే చాలా గొప్పదై ఉన్నదో, ప్రకాశాత్మకమై ఉన్నదో, ఉత్సాహపూర్ణమై ఉన్నదో, వైభవోపేతమై ఉన్నదో, అంటే ఎనీ స్పెషల్ ఎబిలిటీ, ఒక్క మాటలో అది ఎక్కడ కనిపించినా మమ తేజో అంశ సంభవం, అది నా యొక్క తేజస్సు అంటే వైభవం, ఆయన యొక్క శక్తి, నా యొక్క తేజస్సు యొక్క అంశ మాత్రం అక్కడ ఉన్నదని తెలుసుకోవాలి. విభూతి యోగం అంతా అదే కదండి. చెట్లలో నేనున్నాను, ఆ చెట్లలో ఒక చెట్టుని నేను, మృగములలో మృగేంద్రుని నేను, రాక్షసుల్లో ప్రహ్లాదుని నేను, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, అస్మి జాహ్నవి, నదులలో గంగానదిని నేను అని చెప్పడం అర్థం ఏంటి? నన్ను చూడ్డానికి మీరు ఎక్కడో ఒక ఆలయానికి ఒక ప్రదేశానికి రావక్కర్లేదు, ప్రతిదీ నేనే. అందులో ఒక ఎక్స్క్యూజ్ మొదలు ప్రారంభం అవుతే, నదులలో గంగా నది పవిత్రం భగవత్ స్వరూపం అని గనక స్టార్ట్ అవుతే, దెన్ వన్ డే a day comes in our life that you will appreciate every droplet of the water to be Ishvara. అలాంటి జ్ఞానం వస్తుందని ఒక్కొక్క ఎక్స్క్యూజ్ చెప్తూ వచ్చారు. అంటే అర్థం ఏమిటి? ప్రతి చోట ఉన్న గొప్పతనం నేనే. అలా మన ఇంటి పక్కవాడిలో ఏదైనా గరిమ కనిపిస్తే అది వాడిది అనుకుంటే మనకు అసూయ వస్తుంది, కానీ అది ఈశ్వరుడి యొక్క వ్యక్తీకరణ అని తెలిస్తే అసూయ రాదు. ఇన్ఫ్యాక్ట్ దట్ పర్సనాలిటీ becomes an excuse and becomes an altar for you to see the glory of Ishvara. అలా దర్శనం అవుతుంది. సో ఒకరి యందు ఏదైనా ప్రత్యేకత కనిపిస్తే అది భగవంతుడికి చెందినది తప్ప జీవుడికి కాదు. అలాగే నాలో మీలో మనకు మనంగా కూడా నాలో ఈ ప్రత్యేకత ఉంది అని అనిపించినప్పుడు అది నాది అనిపించదు, అది ఈశ్వరుడిది నా యందు ఉన్నది అనిపిస్తుంది. సో ఎప్పుడు ఈ రికగ్నిషన్ వస్తుందో, ఎదుటివాడిలో కనిపించినప్పుడు భక్తి ఉంటుంది, మనలో కనిపించినప్పుడు కృతజ్ఞత ఉంటుంది. ఓ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ హీ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఎబిలిటీ ఇన్ మీ అని అనిపిస్తుంది. అలా లేకపోతే ఎదుటివాడిని చూస్తే అసూయ, మనల్ని మనం చూసుకుంటే అహంకారం. ఈ రెండింటి నుంచి విముక్తికి మార్గం అది. కాబట్టి కీర్తనము అన్నప్పుడు ఎలా తీసుకోవాలంటే, ఎప్పుడైనా ఒక వైభవాన్ని మనం చూసినప్పుడు మనకు తెలియకుండా దాన్ని మెచ్చుకుంటాం. అర్థమైందండి? కీర్తి అంటేనే అది. కీర్తి అంటే ఇంగ్లీష్లో గ్లోరీ అన్నట్టుగా రాస్తారు, సంస్కృతంలో కీర్తి. ఏమిటి కీర్తి అంటే, మన ప్రమేయం లేకుండానే మనం దాన్ని మెచ్చుకోవడం ప్రారంభం చేస్తాం. అలా ఉంటేనే కీర్తి, అంతేగాని నాలుగు ముందు వెనక నాలుగు వెనక బిరుదులు ఇవి కాదు. ఒక ఆయన ఎవరో పేరు ఉంది, ఆ పేరు కింద 8 బిరుదులు ఉన్నాయి. ఇంటి పక్క ఆవిడ ఆయన భార్యను అడిగింది, ఏమండి అన్నయ్య గారికి బోల్డ్ అని బిరుదులు ఉన్నాయి, ఈ సామాన్యులకు ఎవరికి రావు కదా ఇలాంటివి, ఇంత పెద్ద బిరుదులు, నోరు కూడా తిరగట్లేదు చెప్పడానికి, ఈ బిరుదులన్నీ వారికి ఎవరు ఇచ్చారండి? అంత మహానుభావుడికి ఒకరు ఇవ్వాలా, ఆయనే పెట్టేసుకున్నాడు. సో మనం అనుకుంటాం కీర్తి అంటే ముందు వెనక తోకలంటిస్తే వస్తుంది అనుకుంటాం. అది కాదు. మనకున్న వాటిని ప్రదర్శించడము చేత ఎదుటివాడు మనల్ని మెచ్చుకోవడం, మన డబ్బును చూసి మన హోదాను చూసి, అది కాదు కీర్తి. కీర్తి అంటే ఏంటంటే, మన యొక్క వైభవం ఎలా ఉందంటే, మనం నచ్చని వాడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు దాన్ని చూసి. కారణం ఏంటంటే దట్ ఈస్ కంపెల్లింగ్, అంతే. రాముడి విషయంలో ఒక మాట ఉంది, రామో విగ్రహవాన్ ధర్మ. విన్నారా ఎప్పుడని ఈ పదం? రాముడు అంటే ఎవరు? ధర్మమును గనక ఒక విగ్రహంగా మలిస్తే, అంటే ఒక ఆకృతి దానికి ఇస్తే, అది శ్రీరామచంద్రుడు. ఈ మాట ఎవరన్నారో తెలుసా మీకు? రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడు, ధర్మమే ఆయన స్వరూపం అన్నది ఒక రాక్షసుడు. ఎవరో మహర్షులు కాదు. మహర్షులు పువ్వులు హారతి తీసుకొని నాయనాను ధర్మాత్ముడి అన్నవాళ్ళు కాదు, భక్తులు కాదు. ఆయనకు అపరాధము తలపెట్టినటువంటి స్వర్ణ జింకగా మారి వచ్చినటువంటి మారీచుడు అన్నాడు ఈ మాట రావణాసురుడితో, అరే నీ బుద్ధి ఏదో మందగించింది పూర్తిగా, ఏమిటి కర్మ నీకు, శ్రీరామచంద్రుడితో వైరం పెట్టుకోకు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? రామో విగ్రహవాన్ ధర్మ. చూడండి, రాక్షసుడు, మరి రాక్షసుడికి రాముడి పట్ల భక్తి ఏమీ లేదు, రావణాసురుడి పట్ల విధేయతే ఉంది వాళ్ళకి. అయినా సరే ఆ ధర్మం ఎంత వైభవంగా ఉందంటే మెచ్చుకోకుండా ఉండలేము. ఇన్ఫ్యాక్ట్ రావణుడు కూడా చాలాసార్లు మనసులో మెచ్చుకునే ఉంటాడు రాముడు. అతని పరాక్రమం తెలుస్తూనే ఉంది రోజు రోజుకి. కాబట్టి కీర్తి ఎప్పుడు మనకు స్మృతిలోకి వస్తుందో, మనం అనివార్యంగా ఇన్ స్పైట్ ఆఫ్ అస్ యూ విల్ గ్లోరిఫై. అంతే, మీ మాటలలో వారిని కీర్తించక తప్పదు, ప్రశంసించక తప్పదు. ప్రశంస మన మనసులో మనం అనుకొని చేసే డెలిబరేట్ చేష్ట కాదు.
డెలిబరేట్గా ప్రశంసిస్తున్నామంటే యూ హ్యావ్ సమ్ హిడెన్ ఎజెండా బిహైండ్ ఇట్ అని అర్థం. జనరల్గా మనం అలాగే చేస్తాం. ఒకరెవరు అడిగారు, నమస్తే నమస్కారం నమస్కారం అంటుంటాం కదా, దీని అర్థం ఏంటండి అన్నారు. అంటే జనరల్ అర్థం ఏంటంటే నాదేమీ లేదు, అంతా పరమాత్ముడిదే, ఆ పరమాత్ముడు నీ యందున్నాడు అని నమస్కరించడం. కానీ ఇప్పుడు అది వేరు. ఇప్పుడు ఆ పద్ధతి కాదు, పదం అదే కానీ భావం అది కాదు. ఇప్పుడు ఏంటి, నా మస్కా, ఈ మస్కా కొట్టడం పేరు నమస్కారం. మనం ఎక్కువ నమస్కారాలు పెడుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఏదో ఉంది వీడికే. మనకి పొద్దున సాయంత్రం 2 సార్లు కనుక ఎవడైనా నమస్కారం పెడుతూ ఉంటే బెటర్ బీ కేర్ఫుల్ విత్ హిమ్, దట్ హీ మే హ్యావ్ సమ్ హిడెన్ ఎజెండా. బికాస్ డెలిబరేట్గా ప్రశంసించడం వెనక ఖచ్చితంగా ఒక ఎజెండా ఉంటుంది. మరి ఈశ్వర ప్రశంస కూడా అలాగా కాదు. ఇక్కడ ఈశ్వర వైభవం తలలోకి వస్తూనే, దానికి సంబంధించిన శ్రవణం చేత విన్నటువంటివన్నీ తెలుస్తూనే మెచ్చుకోకుండా ఉండలేం. అంటే మన ద్వారా ప్రశంస అనేది వస్తుంది అంతే, మనం చేసేదంటూ ఏమి ఉండదు. దానికి కీర్తనం అని పేరు. సో ఎప్పుడైతే మహాత్ముల సన్నిధికి వెళ్ళి శ్రవణము చేసి భగవత్ కథల ద్వారా భగవంతుడి యొక్క గుణ రూప నామ ప్రభావ స్వభావాది యొక్క గొప్పతనం ఎప్పుడైతే చూస్తామో, ఆ తదనంతరం మనం ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా అది మన చిత్తవృత్తిలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత యూ మే సింగ్ అబౌట్ ఇట్ ఆర్ యూ మే చాంట్ అబౌట్ ఇట్, ఏదైనా చేయండి, దాన్ని ఆ కీర్తిని గనక మీ తలలో ధారణ చేసి ఉంటే దానికి కీర్తనం అని పేరు. అంతేగాని పైన నోటితో ఏదో పాడేయడం, ఆ తర్వాత ఆయన యొక్క గుణగానం ఓ లిస్ట్ పాడడం, ఇవి కాదు. ఇది మెకానికాలిటీ. దీనికి మన CD ప్లేయర్స్కి పెద్ద తేడా ఏమి ఉండదు కదండి. కాబట్టి దిస్ ఈజ్ ఆల్వేస్ టు బి రిమెంబర్డ్ ఇన్ దట్ వే. అయ్యా దీనివల్ల ఏం ఫలం ఉంది, దీనివల్ల పుణ్యం పెరుగుతుంది. అలాగే ఎంత గుణకీర్తనం చేస్తుంటారో మీకు తెలియకుండా తత్సంబంధమైన గుణాలు మీ హృదయంలోకి వస్తాయి. మనం దేని మీద అటెన్షన్ పే చేస్తామో, దేనిని ఎక్కువగా మన నిత్య జీవితంలో వ్యవహారం చేస్తుంటామో, ప్రవర్తిల్లింపజేస్తామో, అది మనకు తెలియకుండా మన హృదయంలోకి వస్తుంది. అలా ఈశ్వర ప్రశంస చేస్తున్నప్పుడు ఆయన గుణములను స్వభావాన్ని ప్రశంసిస్తూ ఉంటాం కాబట్టి అవి మనకు తెలియకుండా మన హృదయంలోకి వచ్చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఎదుటివాడిలో దేన్ని మెచ్చుకుంటామో అని ప్రశ్న వేస్తే మనం ఏది కావాలని కోరుకుంటామో దాన్నే మెచ్చుకుంటాం. అంటే ఇది నాకుంటే బాగుండు అని మనకు అనిపించిన వాటన్నింటినీ మనం మెచ్చుకుంటాం. రెండో రకంగా కూడా చెప్పవచ్చు, మనం దేన్ని ఇతరులలో చూసి ప్రశంసిస్తామో అది నాకుంటే బాగుండు అనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అబ్బా మీ ఇల్లు చాలా బాగుందండి అన్నప్పుడు లోపల ఖచ్చితంగా ఒక కోరిక ఉంటుంది. అది మనకు తెలియవచ్చు తెలియకపోవచ్చు, ఇలాంటి ఇల్లు నాకు ఉంటే బాగుండు అని అర్థం అది. అలాగే ఈ కారు బాగుందండి అన్నప్పుడు ఇలాంటిది నాకుంటే బాగుండు అనే కోరిక ఉన్నట్టే, లేకపోతే ఇది బాగుంది అనే అవసరం ఏముంది కదండి. సో ఇలాంటిది నాకుంటే బాగుండు అనేది చెప్పకనే చెప్పినట్టు ఎదుటి విషయాన్ని మనం మెచ్చుకున్నప్పుడు. అలా ఈశ్వర గుణ ప్రశంస చేసినప్పుడు మన మనస్సు తెలియకుండానే దాన్ని కోరుకుంటుంది. అలాగే ఆ ప్రశంసా విధానంలోనే అది మన హృదయంలోకి వచ్చి కూర్చుంటుంది. ఈ రెండు కూడా లాభాలు దానివల్ల. అంటే మనకు తెలియకుండానే ఈశ్వరీయమైన వైభవం మన హృదయంలోకి వస్తుంది. ఐశ్వర్యం అనే పదం విన్నారా ఎప్పుడైనా? ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే అర్థం ఏంటండి? డబ్బు అనుకుంటారు, సంపద అనుకుంటారు. కాదు, ఐశ్వర్యము అంటే ఈశ్వరుడికి సంబంధించినది. ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం అంటాం. అంటే దట్ విచ్ బిలాంగ్స్ టు భగవాన్ ఈజ్ కాల్డ్ ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం మీ హృదయంలోకి వస్తుంది. దాన్ని అది గనక మన హృదయంలో ఉంటే బయట మనకి ఏ వస్తే వాటికి అలాంటి స్పర్శ లభిస్తూ ఉంటుంది. మన హృదయంలో ఏది ఉంటుందో బయట అదే ఉంటుంది. అంటే ద అవుటర్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ అండ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇన్నర్ అని ఒక సూత్రం ఉంది. అంటే మీరు చూసే జగత్తు మీ లోపల ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. యద్భావం తద్భవతి అని సంస్కృతంలో వాక్యం ఉండనే ఉంది. సో వాట్ ఎవర్ యూ ఎన్కౌంటర్ అవుట్ సైడ్ ఈజ్ బట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ థింగ్స్. ఎప్పుడైతే ఈశ్వరీయమైన స్థితి ఐశ్వర్యము అనబడేది హృదయంలోకి వస్తుందో మీరు జగత్తును చూసినప్పుడు కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్గా అనిపించదు. దాంట్లో కూడా అలాంటి ఆనందమే కనిపిస్తుంది. అందుకే మహాత్ములు ఎప్పుడు జగత్తును చూసి భయపడలేదు, ఈ జగత్తు నుంచి దూరం పోవాలనుకోలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం అంటూ ఉంటాం ఈ మాయా అని, వాళ్ళు మాయను కూడా మంచిదనేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మాయా ఈజ్ వెరీ గుడ్. మాయ వల్ల ఏమీ చెడు జరగట్లేదు. మనకేంటంటే అదేదో పదం అలా అలవాటైపోయి ఈ మాయలో పడిపోయి ఉన్నామండి ఇలా ఏదో అంటారు. మాయలో పడి ఉండడం ఏంటి? ఎవడైనా మాయలోనే ఉండాలి. మాయ లేకపోతే ఈశ్వరుడే లేడు అసలు.
ఇది మళ్ళా వేదాంత పరిచయం, వేదాంత సారంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ టాపిక్ తెస్తే తలనొప్పి వస్తుంది. మాయ ఉపాధి ఉంటేనే ఈశ్వరుడు ఉంటాడు. మాయోపాధి లేనిది ఈశ్వరుడు కూడా ఉండడానికి లేదు. సో మాయ చెడుది అనుకోవడం అదొక తప్పుడు ధారణ, తప్పుడు భావన. మాయ చెడేం కాదు, మాయ యొక్క పాత్ర ఉంది కాబట్టి మీకు నాకు ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగింది. అండ్ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా మాయలోనే కుదురుతుంది, మాయకు బయట ఏమి ఉండదు. అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం లక్షణం అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం ఇలా చెప్తూ వచ్చింది ఉపనిషత్తు. అదృష్టం అవ్యవహార్యం, అది అక్కడికి వెళ్తూనే ఇంకే వ్యవహారం ఉండదు, మాయను దాటితే వ్యవహారం లేదు. కాబట్టి మాయా అనే దాన్ని మనం చూసి ఏదేదో అంటాం, మహాత్ములు అక్కడ కూడా ఆనందపడతారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది మహాత్ముల వాక్యాలు వినాలి. వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, మోక్షం మోక్షం అని ఎందుకండి అంత తీవ్రంగా కోరుకోవడం? నేను ఇంకా 1,00,000 సార్లు జన్మించాలన్నా నాకేం సమస్య లేదన్నా, ఇంకా 1,00,000 సార్లు పుట్టాల్సి వచ్చినా వాట్ ఈజ్ ద ప్రాబ్లం? పుడదాం. పుట్టకూడదని ఎందుకు అనుకోవాలనుకున్నాం? అదేమిటయ్యా, మేమేమో జన్మరాహిత్యం అని తపిస్తూ ఉంటే మీరు అలా ఎందుకు అంటున్నారంటే, దీంట్లో ఏం దోషం ఉందని భయపడి మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారంటారు. అంటే వాళ్ళు జగత్తును కూడా ఏదో భయాస్పదమైన స్థానంగా చూడట్లేదు. వారి హృదయంలో ఐశ్వర్యం ఉండడం చేత జగత్తు కూడా ఈశ్వర స్థానంగానే కనిపిస్తుంది. జగత్తు కూడా ఈశ్వరుడి యొక్క విశేషమైన రూపంగానే కనిపిస్తుంది. ఆ రకంగా మనకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో అత్యద్భుతంగా చెప్పారు దాన్ని, జగత్తే ఈశ్వరుడు అని చెప్పడానికి. భూః పాదౌ యస్య నాభిర్వ్యదసుర నిలస్సు సూర్యచంద్రౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగో భోగి గంధర్వ దైత్యై చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం. అంటే భూమి ఆయనకు పాదములు అంటూ వర్ణన చేసినప్పుడు విశ్వరూపం అంతా ఆయనే. కాబట్టి జగత్తు మనల్ని స్ట్రెస్ ఇత్యాదులకు గురి చేస్తుందంటే మన హృదయంలో ఐశ్వర్యము లేకపోవడం చేత. అలాంటి ఐశ్వర్యం ఎలా రావాలంటే ఈశ్వర ప్రశంస చేత మాత్రమే వస్తుంది. సో హరి ప్రశంసనం అనేటువంటిది మనం చేయడం కాదు, మన ద్వారా జరగాలి. అలా జరగాలంటే శ్రవణము చాలా బాగా చేసి ఉండాలి. శ్రవణం ఎంతెంతగా చేస్తుంటారో అంతంతగా ప్రశంస నడుస్తూనే ఉంటుంది. హరి కథ ఎంతెంత వింటారో అంతంతగా ప్రశంస వస్తుంది, అంతంతగా హృదయం ఈశ్వరీయం అవుతుంది. ఈ విషయాన్ని సాధించేందుకు, ఈ విషయంలో మనకు తోడ్పాటును అందించేందుకు ఎన్ని రకాల కథలు మనకు చెప్పారంటే, భగవంతుడి గురించి ఎన్ని కథలు ఉన్నాయండి, బోల్డ్ అని కథలు. హరి అనంత, హరి కథా అనంత. సో హరి మాత్రమే అనంతుడు కదా, ఆయన కథలు కూడా అన్నీ ఉంటాయి. కొంతమంది అంటారు ఈ కథలన్నీ కల్పితంగా ఉన్నాయండి. కల్పితం అయితే చేసేది ఏముంది, అది కల్పితమే అయి ఉండవచ్చును. అయితే ఏమిటి, అక్కడ కథ నిజంగా అయిందా కాలేదా ఇది ప్రయోజనం కాదు, ఆయన గుణమును మనకు తెలియజేసే ప్రయత్నం చేయడం. అందుకే ఎన్ని కథలు. భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదో ఒక దేవుడికి సంబంధించిన కథ ఆ ఊర్లో ఉంటుంది. నేను ఒకసారి వినుకొండ వెళ్ళా గుంటూరులో. అక్కడ అప్పుడప్పుడు ఉపన్యాసాలు అవి చెప్పేవాడిని, కొన్ని ప్రకరణాలు కూడా బోధించాను. ఆ ఊళ్ళో వాళ్ళు నాకు చెప్పారు, ఈ ఊరికి వినుకొండ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి అన్న. తెలీదు అన్న. అంటే శ్రీరామచంద్రుల వారు ఇక్కడ వచ్చినప్పుడు జటాయువును ఉద్ధరించారు కాబట్టి విన్నకొండ దీని పేరు. అంటే సీతమ్మ వారి జాడ జటాయు చెప్పింది, ఇలా ఇలా రావణుడు తీసుకుపోయాడు ఈ కథంతా. ఆ రకంగా శ్రీరామచంద్రుడు విన్నకొండ, చూసారా, వినుకొండ. ఇట్లా మీరు ఏ ఊరన్నా వెళ్ళండి, రాముడి గురించో కృష్ణుడి గురించో శివుడి గురించో ఏదో కథ ఉంటుంది. ఇవన్నీ నిజమా అని విచారణ చేయకూడదు. మన ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ, మన వ్యవహారం రాంగ్గా ఉంది. విచారణ చేయాల్సిన దగ్గరేమో విచారణ చెయ్యం, విచారణ చేయకూడని చోట బోల్డ్ అంత ఎంక్వైరీ చేస్తుంటాం. అక్కడ ఉద్దేశం ఏమిటి, వెదర్ ఇట్ ఈస్ ట్రూ దట్ రామా కేమ్ దర్, ఇవన్నీ ఆలోచించకూడదు. అక్కడ ఏమిటంటే ఎన్ని కథలు చెప్పాలో అన్ని చెప్తే ఆ రకంగా విని 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 మనసులోకి అది వెళ్ళి ప్రశంసించడం అనే గుణం బయటకు వస్తుంది అనేది తాత్పర్యం. సో ఇన్ని కథలు ఎందుకండి ఒక్క భగవంతుడి గురించి అంటే ఇదే పర్పస్. అండ్ ఇంకోటి ఏమిటి, ఇన్ని కథలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఒకరికి శ్రీరాముడు అంటే మనసు లయిస్తుంది, ఒకరికి శ్రీకృష్ణుడు అంటే మనసు లయిస్తుంది, ఒకరికి అమ్మవారి పేరు చెప్తే మనసు ద్రవిస్తుంది. కాబట్టి వారి వారి చిత్తవృత్తిని అనుసరించి, వారి వారి ఆసక్తిని గమనించి భగవంతుడికి ఇన్ని రూపాలు కల్పించాల్సి వచ్చింది. ఒక్కొక్క రూపానికి బోల్డ్ అని కథలు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి వెరసి మన ఆధ్యాత్మిక సాహిత్యం ఎంత పెద్దదైపోయిందంటే మనం దాన్ని ఒక చోట పెట్టి చూడడం కూడా కుదరదు. అలాగని శ్రీకృష్ణుడి భక్తుడు శ్రీరాముడి కథ విని ఇదేదో చాలా గొప్పగా ఉంది కాబట్టి నేనేమైనా పార్టీ మార్చుకోవాలా అనుకోవాల్సిన పని లేదు. మీరు ఇంకొన్ని కథలు వింటే శ్రీరాముడి కంటే ఇంకెక్కువగా శ్రీకృష్ణుడిది వస్తుంది,
వీళ్ళిద్దరి పార్టీ కాదండి, నేను కొంత విమెన్ వ్యవహారం ఇదంతా నాకు ఓన్లీ అమ్మవారే జగజ్జనని అంటే 2-3 కథలు ఎక్కువ వినండి, ఆవిడ దయ వల్లే వీళ్ళు అంటున్నారని చెప్పేస్తాను. ఇక్కడికి వస్తే శ్రీరాముడి దయ వల్లే జగత్తంతా నడుస్తుందంట. లేదండి నాకు ఆంజనేయుడు అంటే చాలా ఇష్టం, ఆంజనేయుడు ఉన్నందుకే శ్రీరాముడు ఉన్నాడు అంటారు. అంటే మీరు ఎక్కడ పోండి వీళ్ళు ఉంటేనే అన్నీ అవుతున్నాయని ప్రతి వాళ్ళకి చెప్తారు. కారణం ఏమిటి? ఆ సంబంధములోని భక్తుడికి ఆ కథాశ్రవణానికి ఆసక్తి కలిగించేలా, వాడి మనస్సు పూర్తిగా ఆ గుణములో లయించేలా ప్రయత్నం చేయడం. సో భారతీయ సంస్కృతి కేవలం ఈ పై విషయాల కొరకు ఉన్నది కాదు, నా మనస్సును భగవంతుడికి ముడివేయడానికి ఉంది. ఈ కథలన్నింటి ప్రయోజనం అది. సో ఆ రకంగా నామ రూప లీలా ప్రభావ స్వభావాది ప్రశంసనం చేయవలసి ఉన్నది. వేదమును కూడా పరిశీలన చేస్తే వేద పారాయణం అన్నా వేద ఘోష అన్నా కూడా కీర్తనమే. మనం ఏంటనుకుంటామంటే కీర్తనం అంటే తాళాలు అవి వాయిస్తూ చేసేది కీర్తనము, మిగతావన్నీ వేరే అనుకుంటాం. కానీ కీర్తన కిందికి ఏవే వస్తాయంటే వేద పారాయణం, మంత్ర జపం, నామజపం, ఏకాంతంగా కూర్చొని భగవంతుని మనస్సులో భావన చేయడం, ఆ తర్వాత విశేషంగా ఇప్పుడు పనికొచ్చేది ఇది కాబట్టి ఇది ఎక్కువ చెప్తున్నాను, సంకీర్తనం. ఇన్నింటినీ కలిపి కీర్తన అంటారు. సో సింగింగ్ ద గ్లోరీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెనీ థింగ్స్. వేద పారాయణం చేస్తున్నాం, మనం రోజు నారాయణ సూక్తం చదువుతున్నాం. దాంట్లో ఏమిటి అర్థం? సూక్తం అంటే ఏమిటి? సు ఉక్తం అంటే ద వెల్ సెడ్ వర్డ్ అని. ఇంగ్లీష్లో వెల్ సెడ్ అంటుంటారు కదా, అంటే బాగా చెప్పబడినది, బాగా స్తోత్రము చేయబడినది, దాని పేరు సూక్తం. సో నారాయణ సూక్తం చదువుతున్నప్పుడు మనం అనుకోవచ్చు ఇదేదో వేద పారాయణం చేస్తున్నామని, కానీ వెరసి మనం చేస్తుంది కీర్తనమే. శ్రీ సూక్తం చదివినప్పుడు ఏం చేస్తున్నాం? జగజ్జనని లక్ష్మిని కీర్తిస్తూ ఉన్నాం. అలాగే అన్య సూక్తాలు చదివినా, అన్యమైనటువంటి స్తోత్రాలు చదివినా, విష్ణు సహస్రనామ స్తోత్రం అన్నారు అంటే ఏమిటి అర్థం? విష్ణువు యొక్క కీర్తిని గానం చేస్తున్నాం. అలాగే శివ సహస్రనామ స్తోత్రం, దాన్ని గానం చేస్తున్నాం. కాబట్టి కీర్తి యొక్క గానమే. సో ఒక వ్యక్తి నిష్ణాతుడై స్వరాన్ని చక్కగా అనుష్ఠిస్తూ సస్వరంగా వేద పారాయణ చేసినప్పుడు అతను చేస్తున్నది కీర్తనమే. అలాగే ఒక ఆయన ఇలాంటివన్నీ చేయకుండా ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా ఒక మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని జపం చేస్తున్నాడు, ఆ మంత్ర జపం కూడా కీర్తనమే అంటారు. అంటే పారాయణము జపము కూడా కీర్తనే. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు, మంత్ర జపమే చేయలేం కాబట్టి నామ జపం చేస్తారు. ఇక్కడ 2-3 విషయాలు అవాంతరములే కానీ ప్రస్తావన చేయాల్సి ఉంది. అంటే దో దే ఆర్ సెకండరీ, ఇట్స్ గుడ్ టు టాక్ అబౌట్ దెమ్ నౌ బికాస్ దిస్ ఇస్ ద రైట్ టైం. వేదము అందరూ చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే వేదాధ్యయనం చేసి ఉండాలి. అలాగే శబ్దోచ్చారణ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడున్న తరుణంలో పదాలన్నీ సగం సగం మాట్లాడడం, విరిచి మాట్లాడడం, సాగదీసి మాట్లాడడం, ఇలాంటివి అలవాటైన మనకి వేదంలో ఉన్న శబ్దాన్ని ఖచ్చితంగా పలకడం అనేది కష్టమే. అండ్ రెండవ విషయం ఏంటంటే అది ఆచార్యుడితోనే నేర్చుకోవాలి, ఆచార్యుడు బోధించాలి. అలాగే వేదము అతి పవిత్రముగా భావింపబడుతుంది కాబట్టి వేద శబ్దాన్ని ఉచ్చరించాలన్నప్పుడు తగిన పవిత్రత మనలో ఉండాలి. ఆ పవిత్రత దేహానికి ఉండాలి, మనస్సుకు కూడా ఉండాలి. అందుకే వేదము అందరికీ నిర్దేశింపబడదు, ఇది అందరూ చెప్పకూడదు. వాస్తవమైన నియమం అది, ప్రతివాడు చెప్పకూడదు అని శాస్త్రం అనేసరికి అంటే మేము తక్కువ వాళ్ళమని కాదు. ఇప్పుడు ఒక సైంటిఫిక్ ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు మీరు లోనికి రాకూడదు అంటారు. అంటే అంత మాత్రం చేత మనం ఏమి ఈ దేశం సిటిజన్స్ కాదంటామా? అంత మాత్రం చేత అవమానిస్తున్నాం అంటామా? దట్ రిక్వైర్స్ సమ్ స్పెషల్ రిక్వైర్మెంట్స్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ అండ్ వాట్ నాట్ కదండి. ఇప్పుడు మనమే ఉన్నాం, డాక్టర్ గారితో అన్నా అనుకోండి నేను కూడా ఆపరేషన్ థియేటర్లోకి వస్తానని, రానివ్వరు. ఎందుకంటే మీరు అది చూసి తట్టుకోగలరు, తట్టుకోలేరు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ నానా గొడవ ఉంటుందండి. అంటే కొంత అర్హత ఉండాలి దానికి. అలాగే ఒక సైంటిఫిక్ డిఫెన్స్ ల్యాబొరేటరీకి వెళ్తామన్నా లోపలికి రానివ్వరు. అలాగే నేను స్పేస్ స్టేషన్కి వెళ్ళి చూసి వస్తారంటే వచ్చేయండి ఇలా జీన్స్ టీషర్ట్ వేసుకొని రండి అంటారా? దానికి స్పెషల్ డ్రెస్సింగ్ వ్యవహారం అంతా ఉంటుంది. సో ఎందుకు అలా పెట్టారు? దాని స్థితి అలాంటిది, దానికి తగినట్టుగా మీరు వెళ్ళాలి. లేకపోతే మీరు ఏదైనా హాని తెచ్చుకునే ప్రమాదం ఉంది. అలా వైదిక శబ్దము చాలా శక్తివంతమైన శబ్దం అయి ఉండడం చేత దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ ప్రకారంగానే చేయాలి దాన్ని. ఆ రకంగా చేయడం అనేది ఇప్పుడున్న తరుణంలో ఏదో 1-2 మనం ప్రతిరోజు పారాయణకు వాడుకుంటున్నాం, అది మంచిదే. కానీ నేను వేదాన్నంతటిని అలా చదివేస్తాననడం సరి అయిన పద్ధతి కాదు. పోనీ మంత్రజపం చేయొచ్చునా?
మంత్ర జపానికి కూడా బోల్డ్ నియమం ఉంది. మంత్రమును మనకు మనంగా ఎంచుకోవడానికి వీల్లేదు. ఆచార్యుడు మనకి ఇవ్వాలి మంత్రాన్ని, అంటే గురువు గారు ఇవ్వాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు అడగకూడదు నాకు ఈ ఫలాని మంత్రం ఉపదేశించండి అని. ఇవాళ రేపు అడుగుతున్నారు జనం, ఆ గురువు గారు నాకు సో అండ్ సో మంత్రం అంటే ఇష్టం అండి, కానీ ఏదో మొన్న ఈ ప్రేమ సిద్ధార్థ వచ్చి లేని పని తలనొప్పి పెట్టిపోయాడు, అదేదో జపించకూడదంట ఆచార్యుడు చెప్పందే, మీరు ఇది చెప్పేయండి అంటే ఆయన ఏదో చెప్పేస్తాడు. ఆ తర్వాత మీరు ఏదో 100 రూపాయలు ఆయన చేతిలో పెట్టి నమస్కారం అయ్యా మీరు బోధించినట్టే కదా చెప్పాను, ఇంక నేను జపం చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు. ఇలా కాదు, మీకు ఏ మంత్రం ఇవ్వాలో ఆచార్యుడు నిర్ణయించాలి, అంతేగాని మీ డెసిషన్ కాదు. గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఈ మంత్రం ఇవ్వండి అంటే ఎలాంటిదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారు నాకు ఈ మెడిసిన్ ఇవ్వండి అనడం లాంటిది. మీరు ఎలా అడుగుతారో ఆయన చెప్పాలి కానీ కదండి. మనం అడిగితే ఇచ్చాడే అనుకోండి ఆ డాక్టరు మన మీద ప్రేమతో, మనం ఏదో పిచ్చి మెడిసిన్ అడిగితే అలాగే ఇస్తే తర్వాత ఏమవుతుంది? ఒకే మాత్ర వైకుంఠ యాత్ర. కాబట్టి ఆచార్యుడి దగ్గర కొంతకాలం మనం ఉండాలి. ఉంటే ఆయన మన చిత్తాన్ని పరిశీలిస్తాడు, మనలో ఎలాంటి గుణం ఉన్నది, ఆ గుణం ఎలాంటి దానికి అనుసంధానం అవుతున్నది చూసి తత్సంబంధమైన మంత్రాన్ని ఉపదేశించాలి. అంటే ఆచార్యుడికి మీరు అంత టైం ఇవ్వాలి. ఇక్కడే 9:30 దాటుతుంటే అల్లల్లాడిపోతున్నారు అందరూ. ఇంకా పూర్తి టైం ఇచ్చి ఆయన చెప్పినట్టు వింటూ ఆయన సన్నిధిలో ఉండి ఆయన చెప్పేదాకా ఓపికగా కూర్చునే పరిస్థితి ఎవరికి ఉందండి? సో మోర్ ఆర్ లెస్ పీపుల్ ట్రై టు బికమ్ గురూస్ దాన్ శిష్యాస్ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే గురువు అవ్వడం సులభం, శిష్యుడు అవ్వడం కష్టం కదండి. ఆ పరిస్థితుల్లో ఎక్కడ చేస్తాం? అండ్ మంత్రాన్ని స్వీకరించాక దానికి ప్రతిదీ అనుష్ఠానానికి ప్రతిదీ నియమమే ఉంటుంది. ఆ నియమ భంగమైనా కూడా మంత్రము స్వీకరించినది తప్పు కిందే లెక్క, దోషమే అది. కాబట్టి అది కూడా కొంత సాధన అనేటువంటిది కొంత కఠినమైన వ్యవహారమే. అన్లెస్ యూ హ్యావ్ టోటల్ కమిట్మెంట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. అండ్ ఎవరైనా మీ ఊళ్ళోకి వచ్చి నేను మంత్ర దీక్ష ఇస్తాను ఎల్లుండి పొద్దున్నే అందరూ స్నానం చేసి రండి అంటే బెటర్ మీరు కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఆ హడావిడిలో నలుగురు వెళ్తున్నారు కదా అని మనం కూడా ఉత్సాహంగా వెళ్తాం, తర్వాత ఆ మంత్రం జపించము, 2 రోజులు అయిన తర్వాత 2 రోజులు బాధపడతాం, 3వ రోజు చేయలేకపోతున్నామే, మళ్ళా కొత్తగా న్యూ గిల్ట్ విల్ కమ్. మళ్ళా ప్రపంచంలో గిల్టే, ఇక్కడ గిల్టే, ఇంకేంటండి మనం పెట్టుకునే నగలు గిల్టే, మన మనసు గిల్టే, మన అన్ని గిల్ట్ అయితే ఎలా కదండి. సో అలాంటివి ఏవి చేయకూడదు. మరి ఏంటండి అది కూడా చేయొద్దు ఇది కూడా చేయొద్దు అంటున్నారు, మరి ఏం చేయాలి? నామ జపం ఎక్కడా మనల్ని శాస్త్రం వదిలిపెట్టదు. అండ్ విశేషం చూడండి, వేద పారాయణం చేత ఏ ఫలం వస్తుందో, మంత్రజపం చేత ఏ ఫలం వస్తుందో, నామజపం వల్ల కూడా అదే ఫలం వస్తుంది. మంత్రములో ఏం చేస్తామంటే నామమే ప్రధానం. నామానికి చతుర్థి విభక్తిని కలిపేసి, ఇప్పుడు నారాయణ అనే నామం ముందు ప్రణవాన్ని చేర్చి చివరిలో విభక్తిని చేర్చి ఓం నారాయణాయ నమః, అదే ఓం నమో నారాయణాయ, ఓం శ్రీరామచంద్రాయ నమః అంటే అది మంత్రం. దాంట్లో మనం ఏం చేస్తాం? ఇవన్నింటి జోలికి వెళ్లకుండా నామమే కేంద్రం కదా, ఆ నామాన్ని స్వీకరించేసాం. రామాయ నమః అనడం మళ్ళా పద్ధతి వ్యవహారం అన్నాం కదా, రామ అనండి అంతే. దానికి మీరు ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లం లేదు, ఎక్కడ ఉన్నా ప్రాబ్లం లేదు, దానికి జాతితో ప్రస్తావన లేదు, దానికి ఎలా ఉండాలని ప్రస్తావన లేదు, నియమం లేదు, ఏమి లేదు. ఎప్పుడు నచ్చితే అప్పుడు, ఎప్పుడు స్మృతిలోకి వస్తే అప్పుడు రామ 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 అంటూనే ఉండొచ్చు. దానికి ఎలాంటి అర్హతతో పనిలేదు. అలాగే నారాయణ నామం ఎవరు పడితే వాళ్ళు అనవచ్చు, ఎక్కడ పడితే అక్కడ అనవచ్చు. శ్రీమద్ రామానుజులు ఆలయం గోపురం మీదకి ఎక్కి ఉపదేశం చేశారు ఊళ్ళో ఉన్న అందరికీ, నారాయణ నామం అంత పవిత్రమైంది అని. కాబట్టి మనం నామజపం అంటే ఏమిటి అర్థం? నారాయణ 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 ఖాళీగా ఉన్నప్పుడల్లా అంటూనే ఉండాలి. ఎక్కడెక్కడ అవకాశం వస్తే అంటూనే ఉండాలి నారాయణ నారాయణ. ఇన్ఫ్యాక్ట్ నారాయణ నామాన్ని ఎక్కడ వెళ్ళినా 4 సార్లు అనుకోవడం ప్రారంభం చేయండి. మీరు 4 times అనాలి దాన్ని. నారాయణ 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 నారాయణ. నా ముందే అనట్లేదు, ఇంక తర్వాత ఏమంటారు మీరు కదా? నేను ఇంత అరిచి చెప్తుంటేనే అనట్లేదంటే రేపు అంటారా మీరు? అంటే మంచిది. నారాయణ నామం 4 సార్లే, ఎక్కువ అవసరం లేదు. ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు, అలవాటు చేసేసుకోండి నారాయణ 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 నారాయణ. ఇంట్లోకి వస్తున్నారు నారాయణ 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 నారాయణ. కారు ఎక్కుతున్నారు నారాయణ 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 నారాయణ. బస్ అంతే. ఇప్పుడు నారాయణుడు అంటే ఏమిటో మనకు అర్థం అవుతోంది రోజు రోజుకి కదండి. హరి అంటే ఏమిటి, హరి యొక్క వైభవం ఏమిటి. మీరు నారాయణ అన్న మరుక్షణం ఇదంతా తల్లోకి వస్తూ ఉంటుంది. 4 సార్లు నారాయణ శబ్దాన్ని గనక, నారాయణ నామాన్ని గనక మీరు ఉచ్చారణ చేస్తే ఎంత చిత్తశుద్ధో అంత చిత్తశుద్ధి కలుగుతుంది. అది నేను చేసి చూసిన వాడిని, నేను ఎప్పుడు అంటూనే ఉంటా, పొద్దస్తమానం నారాయణ నారాయణ అంటూనే ఉన్నాను. అలా అన్నప్పుడల్లా మనలో పాపనాశనం అవుతుంది, మనకు రావాల్సిన శాంతి లభిస్తుంది. కాబట్టి నామజపం ఈజ్ వెరీ గుడ్ థింగ్.
అలాగే సంకీర్తనం, సంగీభూత కీర్తనం, సంకీర్తనం అని అర్థం. కలియుగంలో ఒక్కరుగా కూర్చొని చేస్తే త్వరగా నిద్రపోయే అవకాశం ఉంది. జనంలోనే నిద్రపోతున్నారు. ఒక్కడిగా సంగతి దేవుడు ఏంటి, ఈ దేవుడే ఎరుగు. ఒక్కడు కూర్చుంటే చేసేది ఏముందని నా సభల్లో చూస్తూ ఉంటా. ఒక్కొక్కరు వచ్చి ముందు కూర్చుంటారు అండ్ కొద్దిసేపు అవ్వగానే మెల్లిగా కళ్ళు అలా అలా వాల్ చేస్తారు. ఆ తర్వాత వీడు నిద్రపోతే పోయాడు, పక్కన వింటున్న వాడిని ఇట్లా లాక్కొని వాడి భుజం మీద తలబెట్టి పడుకుంటాడు. ఇక వీడు చేసేది పాపం వీడు వినలేక నానా కష్టపడుతుంటాడు. వీడు ఏదైనా తప్పించుకుందామని జరిగితే వాడు చెయ్యి పట్టుకొని లాగి మళ్ళీ పెట్టుకొని పడుకుంటుంటాడు. ఈ బస్సుల్లో అట్లా చూస్తూ ఉంటాను. ఈ సత్సంగాల్లో ఇంతమందిలోనే నిద్రపోతున్నాం. ఒంటరిగా ఉంటే పరిస్థితి ఏమిటి? నేను ఒక ఊరికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళు అన్నారు, మా ఇంట్లో పైన మెడిటేషన్ రూమ్ అని ఒకటి కట్టుకున్నానండి, రోజు ధ్యానం అది చేస్తాను, పొద్దున్నే 3 వెళ్తాను, 5 6 దాకా అక్కడే ఉంటాను. నేను అనుకున్నాను, ఆహా ఇంత గొప్పవాడినా, ఎందుకంటే నేను కూడా అంతసేపు కూర్చోలేను, కాబట్టి ఇతను షుడ్ బి ఎ గ్రేట్ మహాత్మా అని. తర్వాత ఆయన ధ్యానం చేస్తున్నాడు కదా, లోపలికి వెళ్ళి చూద్దామని ఊరికి 5:30 ప్రాంతంలో తలుపు తెరిచి వెళ్తే శుభ్రంగా నిద్రపోతున్నాడు. అండ్ అంతకుముందు నాతో చెప్పాడు, అది మామూలు మెడిటేషన్ కాదండి, కిందంతా పాలరాళ్ళు మార్బుల్ అండ్ సైడ్కంతా వైట్ కలరు అండ్ డిమ్ లైట్స్, ఎయిర్ కండిషన్. నేను అన్న నిద్రకు మరి ఇవన్నీ కావాలి కదండి, ధ్యానానికి ఇవ్వక్కర్లేదు కానీ నిద్రపోవాలంటే కంపల్సరీ కావాలి ఇవన్నీ. యూ షుడ్ హ్యావ్ ఎయిర్ కండిషన్ అండ్ ఆల్ దట్. అండ్ దిస్ ఫెలో గోస్ ఇన్ సైడ్ అండ్ స్లీప్స్. కాబట్టి ఏకాంతంగా అనుకుంటే వెంటనే పడుకునే ప్రమాదం ఉంది. కాబట్టి సమ్యక్ కీర్తనం, సంకీర్తనం, సంగీభూత కీర్తనం, సంకీర్తనం అంటే అందరూ ఒక చోట చేరి భగవంతుడి నామాన్ని గానం చేయాలి. గోవింద దామోదర మాధవేతి, ఏదో ఒక నామాన్ని గానం చేయాలి. అలా చేయడం చేత చాలా ఉత్తమ ఫలితం అందరికీ కలిసి కలుగుతుంది. అండ్ కలియుగంలో నామ సంకీర్తనే ప్రధానమైన సాధన. తర్వాత సాధనలన్నీ దీని తర్వాత. నామ సంకీర్తనే ప్రధానం అన్నాం కాబట్టి ఇది చేసి మిగతా మానేయొచ్చు అని కాదు. నేను ఒక చోట ఇలాగే ఉపన్యాసం చెప్పేటప్పుడు దుందుకారి కథ చెప్పాను. కథ చెప్పంగానే చూడండి, ఒక్కొక్కరు ఏం వింటారో ఏమి లాజిక్ తెస్తారో అసలు ఊహించలేమండి. ఆ కథ అంతా విన్న తర్వాత నేను ఏం చెప్పానంటే, ఒక ప్రేతమునకే ముక్తి వస్తే మనకు కూడా వస్తుంది అని భావం అంటే, దాంట్లో ఒకడు అన్నాడు, లేదండి ఇంకో భావం కూడా ఉంది, మనం ఇప్పుడు ఏం చేయకపోయినా చచ్చాక ప్రేతం అయ్యాక కూడా ఉద్ధరణ ఉంటుంది. నీ దుంపలేదా, నేనేం చెప్తున్నా నువ్వేం వింటున్నావు అంటే, సీ ద ఫెలో ఫ్రమ్ వేర్ దీస్ ఫెలోస్ బ్రింగ్ ద లాజిక్. కుతర్కంలో సామ్రాట్లు అనమాట వీళ్ళు. దుస్తర్కం అంటారు దీనికి ఆన్సర్ లేదు నిజంగా. అంటే వాడికి ప్రేతం అయ్యాక వచ్చిందంటే నేను కూడా ప్రేతం అయ్యి సంపాదిస్తాను. ఇంకా అవురా నాయన నీ కర్మ నేనేం చేస్తాను కదా. మన పని ఏమి అందరినీ ఉద్ధరించే పని కాదు. నేను ఉపన్యాసం చెప్తున్నానంటే నా ఆనందం కొరకు చెప్తున్నానే తప్ప ఎదుటివాడు విని ఏదో అయిపోతాడు, అందరినీ ఉద్ధరించడానికి నేను మహాత్ముడిని జన్మించాను, ఈ పిచ్చి ఆలోచనలు నాకు లేవు. నేను ఈ ప్రసంగం చేస్తున్నానంటే దిస్ ఈజ్ ఫర్ మై బెనిఫిట్ ఐఎమ్ డూయింగ్. ఆ తర్వాత దాంతో భాగంగా మీకు కూడా వస్తే ఆ సంతోషం, అందరం కలిసి ఆనందపడదాం అంతే. అంతేగాని నేనేదో వాడిని ఏదో ఉద్ధరించాలి కాబట్టి కాదు అని ఆర్గ్యూ చేయలేదు. నేను అన్నాను కరెక్టే, నువ్వు అలాగే సాధించదవుగాక, నువ్వు అనుకున్నట్టు నెరవేరాలి అనుకున్నాను. సో మన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడి నుంచో ఇట్లాంటివన్నీ తెచ్చేసుకుంటాం. సో అలా కాకుండా అందరం కూర్చొని భగవన్ నామ సంకీర్తన చేయాలి. కలియుగంలో సంకీర్తనే ముఖ్యమైన సాధన అన్నప్పుడు అర్థం ఏంటంటే, మిగతా సాధనలన్నీ బాగుగా జరగాలంటే, చక్కగా జరగాలంటే మొదలు ఇక్కడ ప్రారంభం చేయాలి. కలవు కేశవ కీర్తనాత్ అన్నారు. కలియుగంలో కేశవుడి యొక్క కీర్తనతోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఆ తర్వాత జపం విషయం వచ్చింది కాబట్టి దాంట్లో ఉచ్చ, ఉపాంశు, మానసం అని 3 ఉన్నాయి. ఉచ్చ జపం అంటే నామజపం చేసేప్పుడు నారాయణ నారాయణ నారాయణం ఉచ్చ అంటే పైకి చేయడం. తర్వాత కొంతమంది నారాయణ నారాయణ మెల్లిగా వాళ్ళకు మాత్రమే వినిపించేలా కూడా చేయవచ్చు. ఆ తర్వాత మనస్సులో నారాయణ అనుకున్నా సరిపోతుంది. సో ఎలా చేసినా అంటే ఇప్పుడు 4-5 ఆప్షన్స్ వచ్చాయి మనకి. ఒకటి వేదపారాయణం, ఆ తర్వాత సహస్రనామాది పారాయణం, ఆ తర్వాత మంత్రజపం, ఆ తర్వాత నామజపం. అందులో పెద్దగా చేస్తున్నామా, మెల్లిగా చేస్తున్నామా, మానసికంగా చేస్తున్నామా, ఎలా చేసినా. ఆ తర్వాత సంఘీభూత సంకీర్తనం, అందరం కలిసి కూర్చొని సంకీర్తన చేయడం. ఇవన్నీ కలిపి కీర్తనా భక్తికి మార్గములుగా ఉన్నాయి. కీర్తనా భక్తిలోని అంశాలు. దీంట్లో మనకి ఏది కుదిరితే అది చేయవచ్చు. అంతేగాని మేము భజన చేస్తాం, ఆయన ఏదో మంత్రజపం చేసుకుంటాడో ఆయన ఏమిటండి అనద్దు. అలాగే అలా చేసేవాడు నేను ఏకాంతంలో భగవంతుడి దగ్గర అవుతున్నాను, వీళ్ళంతా ఏమిటండి గుంపుగా చేరి ఊరికే అరుస్తూ ఉంటారు పాటలు పద్యాలు అని అంటే, వాడు ఇలా అనకూడదు. ఎవరి మార్గం వారిది. వెరసి ఏ మార్గంతో భగవంతుడి దగ్గరికి వెళ్తామంటే, ఏ మార్గమైనా ఖచ్చితంగా చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం.
అంతేగాని ఈ మార్గమే అని చెప్పడానికి లేదు. ఈశ్వరీయమైనటువంటి ఆ ఐశ్వర్యాన్ని మన హృదయంలో స్థాపించుకోవడానికి ఏ మార్గం శ్రేష్టం? ఏ మార్గమైనా సరే చిత్తశుద్ధితో నిష్ఠతో చేస్తే అదే శ్రేష్టం. ఆ రకంగా కీర్తనా భక్తిని మనకి ఇక్కడ ప్రబోధం చేశారు. సర్వత్ర సర్వకాలే హరికీర్తనం అన్నారు. అంటే నామజపం ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. దానికి ఏ విధమైన నియమం పెట్టుకోక్కర్లేదు. మా ఇంట్లో ఏదో ఈ పరిస్థితి కలిగింది, ఆ తర్వాత ఎవరో మరణించారు, ఆ సమయంలో ఈశ్వరుని పూజించడం ఇట్లే అని చేయం. ఆ టైంలో చేయవచ్చా? ఎస్, చేయవచ్చు. ఎప్పుడు చేయాలంటే ఇంకా సర్వే అన్నప్పుడు ఇంకా దాంట్లో క్వశ్చన్ లేదు. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, యూ కెన్ చాంట్ ద నేమ్స్ ఆఫ్ భగవాన్. ఇన్ ఫ్యాక్ట్ అలాంటి సమయాల్లో ఎక్కువ చేయాలి. హరి అంటే అర్థం తెలుసా అండి? భగవంతుడికి హరి అని ఎందుకు పేరు పెట్టారు? హరతి పాపాన్ ఇతి హరిహి, అంటే అందరి పాపములను హరించేవాడు. సో మనకి ఏదో కష్టమో దుఃఖమో వచ్చిందంటే అర్థం ఏంటి? ఎక్కడో పాపం ఉండడం చేతే కలిగింది. కాబట్టి అలాంటి పాపాన్ని తీసేవాడు హరి. కాబట్టి హరి అనే నామాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా జపించవచ్చు. దీనికి ఇంకా మీరు నన్ను ఫర్దర్గా అడిగే అవసరం లేదు. సర్వత్రా, ఎనీవేర్, సర్వకాలే, ఎట్ ఎనీ టైమ్, ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ టేక్ భగవాన్స్ నేమ్. అండ్ ఇక్కడ శాస్త్రంలో 2-3 మాటలు ఉన్నాయి. కలేర్ దోషోర్ నిధే రాజన్ అస్త్యేకో మహాన్ గుణ. అయ్యా, కలియుగం అనేటువంటిది చాలా కఠినమైన యుగం. కలి అనేటువంటి దోషముల యొక్క నిధి ఇది. అండ్ కలి అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే ఫైటింగ్ అని అర్థం. కలి అంటే ఫైటింగ్. అందుకే కలియుగంలో చూడండి ఫైటింగ్ ఎక్కడెక్కడ ఉంది. దేశానికి మధ్యలో ఏముందండి? ఫ్రెండ్షిప్ ఉందా? ఫ్రెండ్షిప్ అనే కవర్లో ఉండేది ఫైటింగ్. వాస్తవానికి 2 దేశాలు మైత్రి సలుపుతున్నాయంటే అర్థం ఏంటంటే లోపల ఏదో ఎజెండా ఉంది అని అర్థం. దాదాపుగా శత్రుత్వమే. అలాగే మిత్రుడికి మధ్యలో ఏముందండి? ఫైటింగ్. అలాగే అన్నదమ్ముల మధ్య చెప్పే అవసరమే లేదు. ఇదైతే ఏ కోర్టులోకి వెళ్ళినా 90 కేసులు అన్నదమ్ముల కేసులే ఉంటాయి, ఫైటింగ్. అండ్ లాస్ట్కి భార్యాభర్తల మధ్యలో ఏముంటుంది? ఫైటింగ్, అంతే. ఒక కపుల్ ఎవరో 25th యానివర్సరీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో అందరినీ పిలిచారు. యంగ్స్టర్స్ బాగా వచ్చారు. దాన్ని వాళ్ళకి అనిపించింది వీళ్ళు 25 ఏళ్ళు బాగున్నారంటే ఆ రహస్యం మనకు కూడా తెలిస్తే బాగుండు అని ఏదో గెట్ టుగెదర్ పెట్టి లాస్ట్కి Q&A. దాంట్లో ఒక పిల్లోడు లేచి అడిగారు, సార్ మీరు 25 ఏళ్ళు ఇంత అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు, అండ్ ఆ భర్త ఊరుకోకుండా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు, 25 ఏళ్ళలో మాకు గొడవలే రాలేదు. ఇంకా దట్స్ మిరకిల్ అండి. ఇంకా 25 ఏళ్లలో మాకు ఫైటింగ్ అవ్వలేదంటే మామూలు విషయం అయితే కాదు. నా ప్రకారం దిస్ ఈజ్ ది వండర్ ఆఫ్ ది వరల్డ్ అండి. కాబట్టి ఆ పిల్లలకు ఉత్సాహం వచ్చింది, ఎలా కుదురుతుందని. సార్ వుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ, టు ఆల్ ఆఫ్ అస్, దట్ హౌ కుడ్ యూ డూ లైక్ దిస్? మీకు అసలు గొడవలే రాకుండా ఎలా ఉండగలిగారు? ఆ టెక్నిక్ మాకు బోధించండి. ఆ 25th యానివర్సరీ చేసుకునే భర్త అంటున్నాడు, ఏం లేదండి, మేము మొదటి రోజే ఒక ఒడంబడిక చేసుకున్నాం. ఏమిటని? ఎప్పుడైనా మన ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వస్తే నువ్వు బెడ్రూమ్లో పడుకో, నేను వరండాలో పడుకుంటా. ఇంకా మనం దాని గురించి ఏం డిస్కస్ చేయొద్దు. భేదాభిప్రాయం వచ్చింది అన్న మరుక్షణం నువ్వు ఆ లోపల పడుకో, నేను ఇంటి బయటకు వచ్చి పడుకుంటాను. వావ్, దిస్ అపియర్స్ సౌండ్స్ గుడ్. కానీ ఇంకో తుంటరి వేద ఉన్నాడు, వాళ్ళు లేచి అడిగాడు, సార్ ఇలా మీరు ఎన్నిసార్లు వరండాలో పడుకుంటారు? మొదటి రాత్రి తప్ప ఇప్పుడు దాకా వరండాలోనే పడుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా వరండాకే వెళ్తున్నాను. ఎందుకు? మళ్ళీ ఆ ఇష్యూ ఏదో పార్టీలో ఏదో గొడవ వచ్చింది, వెంటనే వరండా. సో ఇదే మీ సఖ్యత. దట్ మీన్స్ ఇట్స్ ఫైటింగ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సో ఆ రకంగా భార్యాభర్తల మధ్య యుద్ధం, ఫైటింగ్. ఫైటింగ్ అంటే ఏదో కొట్టుకోమని కాదు, ఏదో కలహం. పిల్లల మధ్య కలహం, అన్నదమ్ముల మధ్య కలహం, దేశాల మధ్య కలహం. కలియుగానికి లక్షణం అది. కలి అంటేనే ఫైటింగ్, అంతే. సమ్ ఆర్ ది అదర్ ఫైట్ గోస్ ఆన్ అండ్ ఆన్. ఇంకా గమ్మత్తు చెప్పాలా, మనతో మనకే కలహం. దిస్ ఈస్ ద తారాస్థాయి. వేరే వాళ్ళతో ఫైటింగ్ అన్నా సరే, మనకు నచ్చలేదు కాబట్టి ఫైట్ చేసాం, దట్స్ ఓకే, యాక్సెప్టబుల్ అండ్ సౌండ్స్ లాజిక్. బట్ యూ ఫైట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ అంటే ఎంత సిజోఫ్రెనిక్గా తయారైపోతున్నామంటే మనతో మనం ఫైటింగ్, ఇంకేం చెప్తామండి. కాబట్టి అలాంటి కలియుగంలో, అశాంతిమయమైనటువంటి కలియుగంలో, కలే దోషోర్నిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ. ఒక్కటి మాత్రం గొప్ప గుణం ఉంది ఈ యుగం. సో అన్నీ చెడు అంటున్నాం కానీ అలాగని అన్నీ చెడు కాదు. దేర్ ఈజ్ వన్ గ్రేట్ బెనిఫిట్
ఇఫ్ వన్ ఈజ్ బార్న్ ఇన్ కలియుగ. ఏమిటదంటే కీర్తనాదేవ కృష్ణస్య, ఈ భగవంతుడి కీర్తన మాత్రము చేత, ఆయన గుణాన్ని మనం మన హృదయంలో నాటుకొని దాన్ని ప్రశంసించడం మాత్రం చేత ముక్త సంగ పరం వ్రజేత్. ముక్త సంగ అంటే సమస్త సంగముల నుండి విడిపడతాడు. సంగము అంటే రిలేషన్ అని పెట్టకూడదు ఇక్కడ అర్థం. సంగము అంటే అటాచ్మెంట్. సో బీయింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్, గెటింగ్ హుక్ టు ఎ రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్. అటాచ్మెంట్ ఉన్న రిలేషన్షిప్లో సుఖం ఉండదు. ఎక్కడ అండర్స్టాండింగ్ ఉంటుందో అక్కడ సుఖం తప్ప అటాచ్మెంట్లో సుఖం రాదు. ఎందుకంటే అటాచ్మెంట్ ఈజ్ ది అనదర్ నేమ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఎదుటివాడిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉన్న పేరు ఏంటంటే అటాచ్మెంట్ అంటాం. అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎదుటివాడిని శోషణ అనేటువంటిది దాంట్లో ఉంటుంది. వేరాజ్ రిలేషన్షిప్లో చేయాల్సింది ఏమిటి? ఇన్ ఎనీ రిలేషన్షిప్ యూ షుడ్ ఆల్వేస్ స్ట్రైవ్ టు పర్ఫార్మ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది రిలేషన్షిప్ సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక్క గొప్పదైనటువంటి గుర్తు, గొప్పదైన మార్గం ఏంటంటే, ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు కాక, మనం వాడిని శోషింపజేయడం లేదా వీడిని శోషింపజేయడం పెట్టుకోకుండా ఆ రిలేషన్షిప్లో నా రెస్పాన్సిబిలిటీ ఏమిటో అది మాత్రం చేసి గనక ఉంటే ఆ రిలేషన్షిప్ నిలబడుతుంది. కానీ అటాచ్మెంట్ ఉన్న చోట మన రెస్పాన్సిబిలిటీ మీద మన దృష్టి ఉండదు, మన రైట్స్ మీద దృష్టి ఉంటుంది. నేను ఇలా ఉంటే నాకు ఇది కావాలి కాబట్టి ఇలా ఉండాల్సిందే. అండ్ దాంట్లో ఒక్కోసారి ఏమనిపిస్తుంది, మనం బాగా కోరుకుంటాం కాబట్టి ఇది నేను చాలా మామూలుదే అడిగానే అనేది కూడా వచ్చేస్తుంది. మనం అడిగినవన్నీ మామూలు, ఎదుటివాడు అడిగి పెద్దవి. అలా మన కంటిలో పడితే అది నలక, ఎదుటివాడిలో ఉంటే దూలం, అలా అవుతుంది. సో ఈ పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఆ అటాచ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ సోర్స్ ఆఫ్ సారో. కాబట్టి ఏదో రకంగా అది అవుతుంటుంది. కానీ మనం ఏం చేయాలి? మన కర్తవ్యమే నిర్వర్తించాలి, మన రెస్పాన్సిబిలిటీ మీద మనకు శ్రద్ధ ఉండాలి. సో ఈ ముక్త సంగ అన్నప్పుడు అన్నీ వదిలేస్తాడని కాదు, అన్నింటి యందు ఉన్న ఆ కన్ఫ్యూజన్ని వదిలేస్తాడు, సంగము తొలగుతుంది. పరం అంటే ఏమిటండి? మోక్షం అని అర్థం. పరం వ్రజేత్ అంటే మోక్ష పర్యంతము యాత్ర సాగుతుంది. అంటే మిగతా సాధనలన్నీ సమయానుకూలంగా అర్హతను అనుసరిస్తూ వాటికవే వచ్చేస్తూ ఉంటాయి. సో కీర్తనాదేవ కృష్ణస్య, శ్రీకృష్ణుడి యొక్క కీర్తన మాత్రం చేత తర్వాత రావాల్సినవన్నీ వస్తాయి. కాబట్టి ఈ కలియుగంలోని వారికి నామ సంకీర్తనం చాలా ఉత్తమమైన సాధన. అండ్ కలియుగంలోని ప్రజల లక్షణాలు కూడా శాస్త్రం చర్చ చేసింది. మందాసు మందమతయ ఉపగ్రస్తాహ అంటూ పెద్ద లిస్టే ఇచ్చింది. కలియుగంలో జనాలు ఎలా ఉంటారు? మందా అంటే సోమరిపోతులై ఉంటారు, ఒక చోట స్థిమితంగా కూర్చోలేరు. ఆ తర్వాత ఒక పనిని 10 నిమిషాలకు మించి కాన్సన్ట్రేట్ చేయలేరు. అన్నింటికీ మించి సోమరిపోతూ ఈ వ్యవహారాన్ని కవర్ చేసుకోవడానికి, ఆ సోమరితనాన్ని దాచుకోవడానికి శాస్త్రాన్ని కూడా ఎగ్జాంపుల్గా తెస్తారు. ఏమిట్రా నాయన రోజు స్నానం చేయట్లేదు, స్నానమా పై స్నానమా పవిత్రం చేసేది, లోపల ఈ మాటలన్నీ వచ్చేస్తాయి. అండ్ ఈ సత్సంగాలకు వెళ్ళే వాళ్ళకి ఎక్కువ వస్తాయి ఇలాంటివి. వాడు చేయాల్సిన విద్యుక్త ధర్మం చేయకుండా అదే భోజనం విషయంలో అనొచ్చు కదా, కానీ అనడప్పుడు అవి మాత్రం కావాలి, దాంట్లో రుచులు వ్యవహారం అంతా కరెక్టే ఉండాలి. పైకి మాత్రం ఏదైనా చెప్తే నో, భగవంతుడి గుడికి వచ్చావు ప్రదక్షిణ చేయవయ్యా మాతో పాటు, భగవంతుడు లేనిది ఎక్కడండి, ఈ మాటలు మనం ఇవేంటంటే ఒకదాన్ని ఇంకో చోట కనెక్ట్ చేయడం, అలా చేయకూడదు. ఇదంతా ఏమిటంటే సోమరి లక్షణం అంతే. కలియుగంలో సోమరితనం అనేది తారాస్థాయిలో ఉంటుంది. అండ్ రెండవది మందమతయ అంటే బుద్ధి కూడా యాక్టివ్గా ఉండదు. ఒకటి చెప్తే ఇంకోటి అర్థం అవుతుంటుంది, ఒకదాన్ని సూచించాలని ప్రయత్నం చేస్తే వేరొక దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఆ బుద్ధి యొక్క కెపాసిటీ చాలా తగ్గుతుంది. ఈ మనమే చూసుకోవచ్చు, ఒకప్పుడు వేదము కర్ణ పరంపరగా వచ్చింది. అంటే గురువు చెప్తే శిష్యుడు విని అలా మైండ్లో పెట్టుకునేవాడు. ఇప్పుడు మనకు ఉంటుందండి, ఇప్పుడు చదివింది 5 నిమిషాల తర్వాత గుర్తుండదు. ఆ తర్వాత దాంట్లో ఉన్న నెగిటివ్ ట్రేట్ ఏంటంటే లోకం వ్యవహారం చెప్పండి 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఈ గొడవల గురించి చెప్తుంటారు, నాతో కూడా చెప్తుంటే నేను కూడా వింటుంటాను సరదాగా. ఇలా అండి మా బంధువు నాతో ఒకసారి ఒక పెళ్లిలో కలిసాం, అప్పుడు ఇలా ఈ మాట అనిందండి, నన్ను ఇలాంటి మాట అనవచ్చా? అప్పుడు సరే నేను తెలుసో తెలియకో అలా చేశానే అనుకోండి, కానీ ఇలా అంటుందా అంతమందిలో? అలా అన్నప్పుడు ఆవిడ రెడ్ కలర్ శారీ కట్టుకుందండి, అది కూడా నాకు గుర్తుంది. రెడ్ కలర్ శారీ ఆవిడ కట్టుకుని ఆమె చెప్పడంలో అంటే ఐ రిమెంబర్ ద ఎపిసోడ్ సో వెల్ దట్ ఐ నో విచ్ సారీ షీ ఈజ్ వేరింగ్. 20 ఏళ్ళు అయిపోయింది, ఆవిడ మారి ఉండవచ్చు పాపం, యాక్సెప్ట్ చేయొచ్చు కదా, 20 ఏళ్ల క్రితం నన్ను ఇలా అనింది అంతే. అండ్ ఆవిడ కట్టుకున్న చీర, అప్పుడు వేసుకున్న నగలు, ఆ చీరకు బార్డర్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసు ఆవిడకి. కానీ సత్సంగంలో ఒక్క విషయం చెప్పి
నెక్స్ట్ డే దాకా ఎందుకు, అరగంట తర్వాత ఏం చెప్పారు గురువు గారు, వారు అక్కడే ఉన్నారు మీరే వెళ్ళి అడగండి. మరి 2 గంటలు ఏం చేసావు, విన్నాను, ఏం విన్నావు, వారు అక్కడే ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఎందుకు, సుమందమతయ, మతి సరిగ్గా ఉండదు, ఒకటి చెప్పబోతే ఇంకోటి అర్థం అవుతుంది. మనం మంచి విషయం చెప్పినా దాంట్లో చెడునే బయటకు తీస్తారు. అండ్ ఉపగ్రస్తాహ, ఈ 2 లేవండి నాకు అన్నా ఏదో ఒక రోగం తగులుకుంటుంది. అదే తలనొప్పి దగ్గర స్టార్ట్ చేస్తే క్యాన్సర్ దాకా తక్కువ ఉన్నాయా, బోల్డ్ ఉన్నాయి. ఏదో ఒక రోగం చేత పీడింపబడుతూనే ఉంటాడు. అంటే ఆరోగ్యం ఈజ్ అండర్ థ్రెట్ ఎవ్రీ మినిట్. సో వాడి కర్మను చూస్తే సోమరిపోరు, బుద్ధిని చూస్తే మందమతి, శరీరాన్ని చూస్తే రోగగ్రస్తం. ఇలాంటి వాడికి మీరు ఏదైనా గట్టి సాధన చెప్తే ఎంతకాలం చేయగలడు? వేదాంత విచారణ అంటే బుద్ధి ఎంత షార్ప్గా ఉండాలి అక్కడ. కాబట్టి ఏదైనా చెప్పినా వాడికి అర్థం కాదు. అరే నాయన నువ్వే బ్రహ్మానివి అని బోధించినా కూడా వాడి కన్క్లూజన్ ఏంటి తెలుసా, చివరికి ఐఆమ్ బ్రహ్మన్ హూ ద హెల్ ఆర్ యూ అంటాడు. అరే వన్స్ యూ సెడ్ ఐఆమ్ బ్రహ్మన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్, బట్ ఈ స్టిల్ సీస్ ద అదర్ అండ్ హూ ద హెల్ ఆర్ యూ. అట్లా ఈ మాదిరి అవుతుంది. ఎందుకు, బుద్ధి స్వీకరించలేదు. అండ్ శాస్త్రాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం చేసిన కాంట్రడిక్షన్స్ని రిజాల్వ్ చేసుకోలేడు. ఇలాంటివన్నీ ఉంటాయి. దేహాన్ని ఎక్కువసేపు కూర్చోబెడితే కష్టం, నిలబెడితే కష్టం, ఏది చెప్పినా శరీరానికి కష్టమే. సో సత్సంగానికి వస్తూ 1.5 గంటల కూర్చోవాలి, కూర్చోలేరు. పోనీ నిలబడతారా, నిలబడలేరు, ఏది చేయలేరు. సో ఇంత దుర్బలులైనటువంటి కలియుగంలోని పురుషులకి, జీవులకి గొప్ప సాధన అంటూ మొదలై చెప్తే ఎలాగయ్యా, వారిలో కొంత సంస్కారం రావడం కొరకు మొదలు ఏం చేయాలంటే భగవన్ నామ కీర్తనం చేయాలి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యథ. హరినామము తప్ప కలియుగంలో ఇంకొక గతి లేదు. అంటే అర్థం ఏమిటి, ఇక్కడ ప్రారంభం అవ్వడమే తప్ప ఇంకొక దానికి డైరెక్ట్గా వెళ్తాను అనుకోవడం అయ్యేటువంటి పని కాదు. ఆ రకంగా ఈశ్వర నామ ప్రశంస, గుణ ప్రశంస, స్వభావ ప్రశంస ఇత్యాదులు నిరంతరం చేస్తూ ఉండాలి. అయ్యా దీనికి ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్తారు? నిన్నటి దానికి పరీక్షిత్ మహారాజుని చెప్పారు, దుందుకారిని చెప్పారు. మరి దీనికి దేనికైనా కూడా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పరీక్షిత్ ఒక్కడే, దుందుకారు ఒక్కడే అనుకోవద్దు మీరు. ఇవి ర్యాండమ్ శాంపుల్స్ అంతే. ఇఫ్ యు గో ఆన్ సేయింగ్ 100 and thousands ఆఫ్ ఎగ్జాంపుల్స్ విల్ కమ్. ఎందుకంటే శాస్త్రంలో బోల్డ్ అని ఉన్నాయి అలాంటివి. ఇక్కడ కూడా అలాంటి ఒక ఎగ్జాంపుల్ని 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, నారద మహర్షి నిరంతర హరికథాగానం. నారదుడు ఎక్కడికి వెళ్ళినా హరికథాగానం చేస్తాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నారదుడు మహాజ్ఞాని. చాలామంది ఆయన సింపుల్గా భక్తుడు కింద లెక్కేసి నారదుడు భక్తుడు, ఇంకొకరు జ్ఞాని అంటారు. నారదుడిని మించిన జ్ఞాని లేడు. నారదుడు అంటేనే అర్థం అది. నారం జ్ఞానం దదాతి ఇది నారద, అంటే అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు నారదుడు. ఇంకొక అర్థం కూడా ఉంది, నరస్య ఇదం నారం, కాబట్టి నారం అజ్ఞానమపి, అంటే నరుడికి చెందినది నారము అంటే అర్థం ఏమిటి, నరుడికి చెందింది ఏమిటి, అజ్ఞానం కూడా వాడికి చెందిందే. నారం అజ్ఞానం ఖండయతీతి నారద, అంటే అజ్ఞానమును ఖండింపజేసేవాడు కూడా నారదుడు అని అర్థం. ఈ నారదుడి గురించి ఉపనిషత్తులలో చర్చ వస్తుంది. ఒక సమయంలో నారదుడు సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా స్వామి, నేను ఎన్నో విద్యలు అభ్యసించాను, ఆ విద్యల లిస్టు కూడా చెప్తారు ఆయన. ఇవన్నీ చదివాను కానీ మనస్సులో శోకం పోవట్లేదండి, మనస్సులోని ఆ బరువు తగ్గట్లేదు, నాకు ఏం చేయాలి అంటే అప్పుడు సనత్ కుమారుడు బోధిస్తాడు నారదుడికి. తరతి శోకం ఆత్మవిత్ అనే వాక్యం ఆ సన్నివేశంలోదే. అంటే ఆత్మవిత్ శోకం తరతి, ఆత్మను తెలుసుకున్న వాడికి శోకము తొలగుతుంది అనే మాట వస్తుంది. అంటే నారదుడు గురువును ఆశ్రయించి వేదాంతమునంతటినీ స్వీకరించినవాడు. అయినా సరే నేను పెద్ద వేదాంతిని, ఈ నామస్మరణ ఇవన్నీ ఏంటండి మనకి అనలేదు. ఎప్పుడు నారాయణ నామస్మరణ కథాగానం చేస్తూనే ఉన్నాడు, ఆ నారాయణ నామ కీర్తనం చేస్తూనే ఉంటాడు. నారదుడి దగ్గర ఒక వీణ ఉంటుంది. ఆ వీణ ఎక్కడ కొనుక్కున్నాడు ఆయన? ధరం సంగీత్ శృంగార్ అనకండి, ఎక్కడ కొనుక్కున్నాడు తెలుసా? మీరు మృదంగం ఎక్కడ కొనుంటారు, మరి వీణ ఎక్కడ కొనుంటాడు ఆయన? నారాయణుడు ఆయనకి ఇచ్చాడు ఆ వీణ. ఓ అద్భుతంగా గానం చేస్తున్నావు, అందరికీ నీ గానం వల్ల ఉద్ధరణ కలగాలని ఆ వీణ ఇచ్చాడు. ఆ వీణ పేరు మహతి, నారదుడి వీణ పేరు మహతి. ఆ మహతి అనే వీణను నిరంతరం వాయిస్తూ చక్కగా శ్రావ్యంగా జగత్తులన్నీ పవిత్రమయ్యేలా నారాయణ నామస్మరణ చేస్తాడు, నామగుణ ప్రశంస చేస్తున్నాడు. అలా నారదుల వారు మహాజ్ఞాని అయినప్పటికీ మనందరికీ మార్గదర్శనంగా ఉండేందుకు
అలాగే వారి హృదయం రంజింపబడుతుంది దాని చేత. కాబట్టి నారదుడు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నామ సంకీర్తనం. ఇంకా ఉన్నారా? శుక మహర్షి. శుకుడు కూడా ఆయన మెల్లిగా నడుస్తూ ఉన్నప్పుడు తనకు తన మనస్సులో కానీ తనకు వినిపించేలా అంటే మందంగా భాగవత శ్లోకాలు పారాయణ చేస్తూ ఉంటాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ శ్రీ శుకయోగీంద్రులని భాగవత శ్లోకం అట్రాక్ట్ చేసింది. అప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిన వాడు మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చి నాకు భాగవతం బోధించు అని కూర్చొని వ్యాసుల వారి దగ్గర భాగవత శ్రవణం చేసి ఆ తదనంతరం మళ్ళా పరీక్షిత్తుకు బోధించారు. ఇది మీకు తెలిసిందే. శుకుడు కూడా నిరంతరం నారాయణ నారాయణ అనుకుంటుంటాడు. అలాగే నిరంతరం భాగవతంలోని శ్లోకాలను చదువుతూ ఉంటాడు. అంటే ఆయన కూడా కీర్తనం నిరంతరం చేస్తున్నట్టే. అలాగే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులని నలుగురు మహాత్ములు ఉన్నారు. బ్రహ్మ మానసపుత్రులు వారు. అంటే ఎలాంటి వైరాగ్య సంపన్నులు అంటే బ్రహ్మగారు మొదట సృష్టిని ఆరంభించాలనుకున్నప్పుడు ఆయన సంకల్పంలోంచి ఈ నలుగురిని సృష్టించాడు. సృష్టించి నాయనలారా జగత్తును ప్రవర్తమానం చేయండి మీరు అంటే వాళ్ళు ఎంత వైరాగ్యం అంటే తండ్రిని తిట్టారు. వాళ్ళు ఏమిటి తెలిసి ఇలాంటి చెత్తలో పడమంటున్నావా, ఇలాంటివన్నీ మా వల్ల కాదు, నాకు అక్కర్లేదు, జగత్తుతో పనే లేదని వెళ్ళిపోయారు. అలా ఇప్పుడు మనం దక్షిణామూర్తి దగ్గర చూస్తే ఆ కూర్చున్న మునులు ఎవరంటే సనకాదులు, చాలా జ్ఞాననిష్ఠులు. దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంటే శివుడే వారికి బోధిస్తున్నాడంటే ఆ శిష్యులు సామాన్యమైన వాళ్ళండి కాదు కదా. ఇప్పుడు మన అర్హతకు తగిన గురువు దొరుకుతాడు. అంతటి దక్షిణామూర్తి కూర్చుని వారిని ఉపదేశిస్తున్నాడు వారికి ఆత్మజ్ఞానాన్ని అంటే సామాన్యమైన విశేషం కాదు. అలాంటి సనకాది మహాత్ములు కూడా నిరంతరం హరిశరణం 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 అంటూనే ఉంటారు. వారు అడుగు వేస్తే హరిశరణం, హరిహి శరణం అంటే నేను శ్రీహరిని శరణు వేడుతున్నాను అని వారు సైతం గానం చేస్తుంటారు. అలా ఏ మహాత్ముని తీసుకున్నా జ్ఞాననిష్ఠులైనటువంటి వారు సైతం నిరంతర భగవన్నామ శ్రవణం భగవన్నామ సంకీర్తనం ఇత్యాదులు చేస్తూనే ఉన్నారు. అయ్యా వీళ్ళందరూ పురాణాల్లో ఉన్నారు, వాళ్ళ కథలు నేను ఎక్కువగా నమ్మను, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. అలా అన్నా కూడా అర్వాచీన కాలంలో అంటే ఈ మధ్య కాలంలో చైతన్య మహాప్రభు వారి జీవితాన్ని మీరు ఎప్పుడైనా చదవండి. చైతన్య మహాప్రభు జీవితం చదివితే భక్తి అంటే ఏంటో మీకు నాకు అప్పుడు అర్థమవుతుంది. భక్తి స్వరూపం ఏమిటని అక్కడ పూర్తిగా వికాసమానమై కనిపిస్తుంది. అలాగే మీరాబాయి, ఐసి లాగి లగన్ మీరా హోగయి మగన్ ఓతో గలి గలి హరి గుణ గానే లగి. మనం ఇక్కడ నలుగురం కూర్చొని హరికీర్తన చేయాలంటే నేను గట్టిగా పాడితే ఏమనుకుంటారో, ద ఎలీట్ సెక్షన్ కదా, ఆ లేడీ వచ్చింది, పార్టీ గోయింగ్ లేడీ, వాట్ షీ విల్ థింక్ ఆఫ్ మీ, మేబీ మళ్ళీ వెళ్ళి పార్టీలో అందరికి చెప్తుందేమో ఏమని ఈవిడ పోయి భజనలు పాడుతుంది, ఇంత ఆలోచిస్తామే. మీరాబాయి వాజ్ ఎ ప్రిన్సెస్, షీ ఈజ్ నాట్ లైక్ యూ అండ్ మీ. మనం ఏమిటంటే ఆవిడ ముందు ఏమీ సంబంధం లేదు. ఆవిడ ఒక రాజకుమారి, ఒక రాజింటికి కోడలుగా వెళ్ళింది. అయినా సరే భగవద్భక్తి ఎలా ఉంది, ఓతో గలీ గలీ అంటే ఎక్కడ పడితే అక్కడ ఏ సందుకు వెళ్తే ఆ సందుకు హరిగుణ గానే లగి మహలోమే పలి. సామాన్యం కాదు, పెద్ద పెద్ద రాజమహల్లలో పెరిగారు. మనలాగా చిన్న చిన్న 1 BHKలో పెరిగిన స్త్రీ కాదు ఆవిడ. కానీ బనికే జోగన్ చెలి మీరా రాణి దివానీ కహానే లగి. అందరు అంటున్నారు పిచ్చిదా ఏమిటి ఇలా అయిపోయింది, ఇంత మంచి సెటప్ ఉంటే అవన్నీ మర్చిపోయి హరి హరి అని పాడుకుంటూ తిరుగుతుంది. అలా వాళ్ళ వైపు అత్తలు మామలు అందరూ తిడుతూనే ఉన్నారు. వాళ్ళు దూషించారు, శపించారు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడని చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ చివరికి వాళ్ళ పేర్లు మనకు గుర్తులేవు, మీరా పేరు మనకు గుర్తుంది. ఇవాళ భక్తి లేని వాళ్ళు కూడా, ఏమి లేనివాడు కూడా మీరాబాయి మూర్తిని చూపించండి, ఏదో ఒక ఆనందం పుడుతుంది. ఆ పోస్చర్, ఆ కూర్చున్న పద్ధతి, సి హౌ ప్లెజెంట్ ఈజ్ ద వెరీ స్వరూపం. కాబట్టి అలాంటి వారిని ఈ మధ్యకాలంలో చూసాం. తుకారాం, సూరదాస్, నామదేవ్, వీళ్ళందరూ సామాన్యులండి, ఈ మధ్యలో అయిన వాళ్ళే. అండ్ ఆ తర్వాత శ్రీరామకృష్ణ పరమహంస లాంటి మహాత్ములు. ఇంకా మన కళ్ళుండి చూడాలే కానీ బోల్డ్ అంతమంది మన చుట్టూ ఉంటారు, ఎక్కడ దాకో వెళ్ళక్కర్లేదు. అంటే హరినామ కీర్తనము చేత హృదయము ప్రసన్నమై పరమానందంలో ఉన్న వాళ్ళు ఎందరినో మనం చూడొచ్చు. అలా భక్తుల జీవిత గాథ మీరు చదువుతూ ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. మనం అవి వదిలేసి ఏవో తెలియని పిచ్చి పిచ్చి పుస్తకాలన్నీ చదువుతాం. దాంట్లో గాలిలో తేలడం ఎలా, ఇక్కడ మాయమైపోయి హిమాలయాల్లో రావడం ఎలా, ఏం చేస్తారు, ఇక్కడ మాయమై అక్కడ తేలితే ఏమొచ్చింది కదండి. కానీ అది అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. అవి కాదు చదవాల్సింది, ఈ భక్తుల కథలు చదవండి. మన జీవితాన్ని ఉద్ధరించేందుకు కావలసిన సమస్త సామాగ్రి అక్కడ దొరుకుతుంది. నేను
మొదటి నుంచి అలాంటి భక్తుల గాథలు చాలా చదివాను. నాకు మా గురువు గారు అయితేనేమి అన్య మహాత్ములు అలా చెప్పారు, ఇవి చదవాలి ఇలాంటి పుస్తకాలను. అవి చదివినప్పుడు భక్తుడిలో లక్షణాలు ఇలా ఉంటాయి కదా, మనలో వీటిలో 10లో ఒక్కటైనా వస్తే బాగుండు అని ఆ తపన ప్రారంభమయ్యాక అలాంటి లక్షణాలు మనలో వస్తూ ఉంటే, మన హృదయం ప్రశాంతం అవుతూ ఉంటే కలిగే ఆనందానికి అది సచ్ డిస్కవరీ ఇట్ ఈస్ దట్ యూ విల్ బికమ్ ట్రెమెండస్లీ హ్యాపీ. కాబట్టి నా సజెషన్ మీకు, మీరు ఇది ఫాలో అవ్వమని చెప్పట్లేదు కానీ యాజ్ ఎ సజెషన్ ఏంటంటే, ఈ కఠినమైన పుస్తకాలు, ఈసోటెరిక్ పుస్తకాలు చదవడం మానేయడం మంచిది. ఎందుకంటే మీరు ఎంత చదివినా ఆ పుస్తకంలోని ఒక్క పేజీ కూడా మీరు చేయలేరు. ఈజ్ ఇట్ నాట్ రైట్? సపోజ్ ఒక పుస్తకం చదివారు, దాంట్లో ఆయన ఏదో చెప్తున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను, ఉన్న ఫలానా అన్ని ఆటమ్స్లా మారిపోయి ఎగిరిపోయాయి, ఎక్కడో వెళ్ళాను, ఏదో కథ చెప్పాడు, అది మీకు అవుతుందా? ఆయన చెప్పింది నిజమో కాదో తర్వాత వదిలిపెడదాం, మీకు అయ్యిందా ఎప్పుడన్నా? అవ్వగలుగుతుందా? అది అవ్వదు. కానీ అదే ఒక భక్త తుకారాం జీవితాన్ని మీరు చూడండి. హీ వాక్స్ లైక్ యూ, హీ టాక్స్ లైక్ యూ, హీ ఈజ్ జస్ట్ లైక్ యూ, ఎట్ హీ రేడియేట్స్ సచ్ డివినిటీ దట్ అది చూడంగానే మనకు అది సాధ్యం అవుతుంది అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పిన ఒక మాట పట్టుకొని మీరు నడవండి, 4 రోజుల్లో మీకే తేడా తెలుస్తుంది. కాబట్టి మన వల్ల కాని పుస్తకాలు, ఈ ఆకాశ మార్గాలు, అక్కడి నుంచి ఏదో కమ్యూనికేషన్స్, ఇవన్నీ ఎందుకండి? టెలికమ్యూనికేషన్ సబ్జెక్ట్ వేరేది ఉంది, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అవన్నీ? మనకు కావాల్సింది మన హృదయంలో భక్తి రావాలి మొదలు, ఆ తర్వాత అవన్నీ వస్తాయి రావు తర్వాత విషయం. అండ్ ఆల్వేస్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఎ హ్యూమన్ బీయింగ్. వై హీ వాంట్స్ టు బీ ఎ సూపర్ మ్యాన్? ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రతివాడు ఈ పుస్తకాలు చదివే వాళ్ళందరి తాపత్రయం ఒకటే, హీ వాంట్స్ టు బీ ఎ సూపర్ మ్యాన్. గోడ అవతల ఏం జరుగుతుందో నాకు తెలియాలి, అలాగే నాకు ఏదో సిద్ధి రావాలి. ఏం చేసుకుంటారు ఆ సిద్ధులతో? వచ్చేదేమి? సిద్ధులు లేకుండానే సంసారంలో ఇంత కూరుకుపోయి ఏడుస్తుంటే అవన్నీ తెచ్చుకొని ఇంకా ఎందుకు కూరుకుపోవడం కదండి? ఏమీ లేకపోతేనే అజ్ఞానం ఇంత పట్టుకుంది మనల్ని. ఇంకా క్వాలిఫై అవుతూ ఉంటే, ఇంకా ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే, జగత్తులో ఏదో డెమాన్స్ట్రేషన్స్ చేస్తూ కూర్చుంటే వాట్ ఈస్ గోయింగ్ టు లీవ్ అస్ నౌ? కాబట్టి వాటి మీద కాదు ఇంట్రెస్ట్. ఒకవేళ ఎవరైనా మహాత్ములకు ఉంటే వారికి ఉన్నాయి అంతే, అది వారి గొప్పతనం అంతవరకే ఉండాలి. అంతేగాని వాటిని సాధించే దిశలో మనం వెళ్ళకూడదు. అండ్ మీకు ఇక్కడ చెప్తున్నాను ఒక విషయం, సిద్ధులు అందరికీ రావు కూడా. అదే సాధన మీరు చేసినా అది మీకు రావు. కారణం ఏంటంటే దానికి కొంత పూర్వార్హత ఉండాలి. పూర్వజన్మల్లో ఏవో కొన్ని సాధనలు చేసి ఉంటే కానీ అది సాధ్యపడదు. ఆయన చెప్పవచ్చు ఇలా చేస్తే మీకు వస్తుందని, కానీ మీరు చేసి చూడండి మీకు రాదు. కారణం ఏంటంటే అదే మెథడాలజీ కాదు 1 2 3 అంటూ చేస్తే రావడానికి. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పూర్వజన్మ అండ్ ఆల్ దట్ రిలేషన్. కాబట్టి మనకు అలాంటి సంస్కారం ఉందో లేదో, ఆ విశేషం మన దగ్గర ఉందో లేదో, ఇవన్నీ మనకెందుకు. అన్నింటికంటే నిజమైన సిద్ధి ఏమిటంటే మనలో ఉన్న భక్తుడిని జాగృతం చేయడం. సో పీపుల్ వాంట్ టు బికమ్ సూపర్ మ్యాన్, అది తీసేయాలి ఫస్ట్. నా ప్రకారం ఏంటంటే బీయింగ్ హ్యూమన్, బీయింగ్ ఎ మ్యాన్ ఈజ్ వెరీ సూపర్, అంతే. ఇంకెందుకు సూపర్ మ్యాన్ అవ్వడం? ఎందుకంటే మోక్షానికి అర్హత ఇక్కడ ఉంది. భగవంతుడు మానవ జన్మకు అలాంటి అర్హతను ప్రసాదించాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్న దానికి అదే అర్థం. కాబట్టి డోంట్ ట్రై టు ఇమిటేట్ సంబడి నార్ ట్రై టు డూ సంథింగ్, బట్ ఇన్స్టెడ్ రీడ్ ద డివోటీస్ బయోగ్రఫీస్ ఆర్ వాట్ ఎవర్. వాళ్ళ నుంచి అలాంటి ప్రేరణ తీసుకోవాలి, మనం కూడా బాగుంటాం. అండ్ వాళ్ళ జీవితాల్లో ఇంకొక లాభం ఉంది, వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టాలు కూడా అనుభవించారు అన్నప్పుడు మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది. చిన్న చిన్న కష్టాలకు విరవవలసిన పని లేదు. ఆ మహాత్ముడు ఎలాగైతే ఇన్ని కష్టాల్లో ఈశ్వర నామం సహాయం చేత దాటగలిగాడో, నేను కూడా అలా దాటగలననే ఉత్సాహం మనకు వస్తుంది. కాబట్టి అలాంటి వాటిని ఆశ్రయించడం సర్వ విధాల శ్రేయస్సు అనేటువంటిది నా భావన. మీకు అది నచ్చితే స్వీకరించండి, లేదా కొన్ని రోజులు చదివి చూడండి. ఆ పుస్తకం ఒక 6 నెలలు చదవండి, నేను చెప్పిన పుస్తకాలు ఒక 6 నెలలు చదవండి. తేడా ఎక్కడ బాగా కనిపిస్తే అది ఫాలో అయిపోయింది. అండ్ ఐఎమ్ సో ష్యూర్ that first book makes you more and more complex, and if you read the devotees charitra you will become so simple, so complexless that ఎంత సహజంగా తయారవుతామంటే అప్పుడు ఈశ్వరుడు ఎక్కడో లేడు, నా హృదయంలోనే ఉన్నాడని మనకే అర్థమయ్యే పరిస్థితి అవుతుంది. సో అలాంటివి చదవాలి. సో ప్రాచీనమైన ఉదాహరణలు తీసుకున్నా, అర్వాచీనమైన ఉదాహరణలు తీసుకున్నా, భగవంతుడి యొక్క ప్రశంసా కీర్తనములు చేసిన వారంతా సంసారంలో ఉండగా కూడా ఆనందంగా ఉన్నారనేది మనకు క్లీన్గా అర్థమవుతుంది కదండి. సో అది మనం స్మరించాలి. ఇక్కడ ఇంకొక ప్రయోజనం కూడా నేను చెప్పి తదనంతర విషయాన్ని చూస్తాను. మోర్ యూ డూ హరి స్మరణ, హరి ప్రశంస, స్మరణ అనే తర్వాత ప్రశంస చేస్తే, కీర్తనం గనక చేస్తూ ఉంటే మన నాలుకకు కూడా ఒక దివ్యత్వం వస్తుంది. దాన్ని ప్రాసాదిక వాణి అంటారు. మామూలుగా మాట్లాడేది పౌరుషవాణి,
అంటే మనకున్న ఎబిలిటీ బట్టి ఏదో మాట్లాడుతుంటాం, వ్యవహారం సాగుతుంది. కానీ ఈ నాలుక మీద గనక భగవంతుడి యొక్క నామం నిరంతరం నాట్యం చేస్తూ ఉంటే అది ఏ రూపంగా అయినా కావచ్చు, ఆ 5 ఏదైనా కావచ్చు. నామ సంకీర్తన, నామ జపం ఏదో ఒక రకంగా చేస్తే దీనికి ఎంత పవిత్రత వస్తుందంటే అప్పుడు మీరు మాట్లాడే మాట కూడా ఈశ్వరుడి ప్రసాదంతో సమానం అవుతుంది. ప్రాసాదికము అంటారు. అంటే ఆ వాక్కుకి ఎంత శక్తి వస్తుందంటే ఆ వాక్కుతో మీరు ఏ శుభ సంకల్పాలు చేసినా అవి వెంటనే నెరవేరుతుంటాయి. అదే వాక్ సిద్ధి అనవచ్చునేమో. అలాగని ఏదో చెడు కోరుకుంటే అవుతుంది అలా కాదు. మీరు మీకు శ్రేయస్సు కలిగించేవి ఏమున్నా మీరు అలా అన్న మరుక్షణం అవి మీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. కారణం ఏమిటి? దానికి అంత పవిత్రత వచ్చేసింది. అండ్ ఆ వాక్కు ఎంత బాగుంటుందంటే ఎదుటివాడి శ్రేయస్సును కాంక్షించి మీరు ఒక మాట చెప్తే అది వాడిని నిజంగానే ఉద్ధరిస్తుంది. వివేకానంద స్వామి 100 సంవత్సరాల క్రితం సుమారుగా షికాగో వచ్చారు. వచ్చాక దెర్ ఇస్ అ ఎపిసోడ్ నేను చదివిన వ్యవహారంలో ఏం చెప్పారంటే వారు నిలబడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే సభ మొత్తం నిలబడి చప్పట్లు కొట్టి ఆనందపడిపోయారు. ఏముంది దాంట్లో ఆనందపడడానికి? ఏముందండి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే దాంట్లో ఆనందపడే విషయం ఏముంది? మీరు నేను ఎంతమందిని అనట్లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. వాడికి ఏమనిపించట్లేదు, మనకు ఏమనిపించట్లేదు. మరి ఆయన అన్న మాటకి ఎందుకు అంత పులక శరీరులు అయిపోయారు అందరూ? ప్రాసాదిక వాణి అంటే అది అర్థమవుతుందండి. అది ప్రసాదించబడిన వాణి, అది పవిత్రమైన వాణి. ఒక్క మాటలా అంటూనే ప్రతి వాడిలో ఇతను నావాడు, నాకు చెందినవాడు, బ్రదర్స్ అంటే బ్రదర్స్ అని ఫీల్ అయ్యారు, సిస్టర్స్ అంటే అంత సన్నిహితం వచ్చేసింది ప్రతి వాళ్ళు. ఆ తర్వాత ఆయన ఎంత ప్రేమించారో మనం చూసాం. ఆ మహనీయుడి గురించి మీరు చదివితే ఇక్కడ ఈ దేశం వాళ్ళు వేదాంతం అంటే ఏబీసీ తెలియని వాళ్ళు, ఈశ్వరుడు అంటే అసలు అర్థం తెలియని వాళ్ళు సైతం ఆయనను ఆశ్రయించి ఎన్ని రకాలుగా అధ్యయనం చేసి ఎంత బాగుపడ్డారో మనకు తెలుసు. ఈ వేదాంత సొసైటీ ఆఫ్ అమెరికా ఉంది, అది వారు స్థాపించిందే. సో వివేకానందుల వారు ఇక్కడ వచ్చినప్పుడు పెట్టిందే. ఎందుకు అయింది అది? అలాగే మనం ఎన్నో మాటలు మన బంధువులకు మిత్రులకు చెప్తాం, అవి పనిచేయవు. కానీ ఒక మహాత్ముడు ఒక మాట అంటాడు, అది పనిచేస్తుంది. అలా ఒకరు నాతో చెప్పారు, నాకు సిగరెట్ తాగే అలవాటు చాలా ఉందండి, ఎవరు చెప్పినా వినలేదు, కానీ ఒక ఫలాని గురువు గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఊరికే ఇవాళ నుంచి నువ్వు తాగట్లేదు అన్నారు, అంతే. ఇంకా ఆ రోజు నుంచి అయిపోయింది. నాకే ఆశ్చర్యం ఉంది, ఎందుకు అయ్యింది? ఎందుకంటే నా భార్య చెప్పింది, నా పిల్లలు చెప్పారు, మా బంధువులందరూ చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఐ మై సెల్ఫ్ థాట్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్ దట్ దానివల్ల లెఫ్ట్ సైడ్ చిల్లు పడుతుందని అర్థం అవుతుంది. లెఫ్ట్ సైడ్ చిల్లు అంటే తెలుసా? లెఫ్ట్ సైడ్ పాకెట్ ఉంటుంది కదా, డబ్బులకు చిల్లు పడుతుంది, గుండెకు చిల్లు పడుతుంది. ఈ రెండూ తెలుసు. రోజు అనుకుంటున్నాను, నా వల్ల కాలేదు. కానీ ఆ మహాత్ముడు ఊరికే అన్నాడు, ఇవాళ నుంచి నువ్వు సిగరెట్ తాగట్లేదు. దట్స్ ఆల్. ఆగిపోయింది. ఎలా? ప్రాసాదిక వాణి. చూస్తున్నారా? అంటే ఈశ్వరుడు అలా నాలుక మీద కూర్చొని ఉంటాడు. సో ప్రాసాదికం అవుతుంది. అలా మన జీవితంలో కూడా సహజంగా అది అవుతుంది. అలాగని అది అవ్వాలని చేయకండి మీరా. అలా అవుతుంది అన్నారంటే అది చేసేసి మనం కూడా మనకు పెద్ద ఇల్లు రావాలి అట్లా ఏమన్నా అవుతుంది అనుకోదు. అవుతుందని చేస్తే బిజినెస్ అయిపోయింది కదా. నేను ఊరికే సహజ గుణంగా దాన్ని చెప్తున్నాను. అంటే యువర్ వాణి బికమ్ సో పవిత్రం. అండ్ ఈ మాట వల్లే కదండి చాలా గొడవలు వచ్చేది కూడా. జిహ్వాగ్రే వసతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ. అంటే ఈ నాలుక మీదే లక్ష్మి ఉంటుంది. నాలుక మీద లక్ష్మి ఉండడం ఏమిటి? సేల్స్ రిప్రజెంటేటివ్స్ చూడండి, వాడి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాలుకను వాడి 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 మనకు కూడా తెలిసి ఈ వస్తువు కొంటే వృధా అని, కానీ మనతో కొనిపిస్తాడు వాడు. దట్ ఈస్ కాల్డ్ లక్ష్మి. జిహ్వాగ్రే వసతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ. ఈ నాలుక చివరిలోనే మన మిత్రులు బంధువులు ఉంటారు. దీన్ని అటు ఇటు వాడితే మిత్రుడు శత్రువు అవుతాడు, శత్రువు మిత్రుడు కూడా అవుతాడు. అవునా కాదా? అండ్ జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నారు. పిచ్చి మాటలు ఎక్కువ మాట్లాడేవి అనుకోండి, అరబ్ దేశాల్లోకి లేదన్నా అన్నాం అనుకోండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ సల్మాన్ రష్దీ కదండి. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? పాపం ఆయన చెప్పాలనుకుంది మంచో చెడో తర్వాత విషయం, కానీ ఇన్అప్రాప్రియేట్ ఏదో అయిపోయింది. దట్ వెరీ వర్డ్ బికేమ్ కర్స్ ఫర్ హిమ్ నౌ. అదే మన నాలుక ప్రాసాదికం అయిపోతే ప్రపంచంలో నావిగేట్ చేయడం చాలా ఈజీ. మనం భక్తి భక్తి అని మోక్షమే అనుకోవద్దు. మన నిత్య జీవితంలో బోల్డ్ విధాలు ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిత్య జీవితంలో మనకు ఆ ఉపయోగాలన్నింటినీ స్మరిస్తే ఇలాంటి ఉపన్యాసాలు ఇంకా 100 పెట్టాలి. అన్ని ఉపయోగాలు అవుతాయి దీనివల్ల. అర్థమవుతుందండి? కాబట్టి ఏదో మోక్షమే అని మీరు అనుకోవద్దు, పరలోక సుఖమే అని అట్లాంటివే తీసుకోక్కర్లేదు. యువర్ వెరీ లైఫ్ ఆన్ ఎర్త్ బికమ్స్ సో బ్యూటిఫుల్, సో గ్రేస్ఫుల్ దట్ మీకు మీ చుట్టూన్న వారికి కూడా అందరికీ లాభదాయకంగా ఉంటుంది. సో నామజపానికి అంత ప్రాధాన్యత ఉంది.
మహాత్ములు చెప్పారు, ఇంటి లోపల ఇంటి బయట కూడా ప్రకాశం కావాలంటే ఏం చెయ్యాలి అంటే గడప మీద దీపం పెట్టాలి అన్నారు. అప్పుడు ఇంటి బయటికి లైట్ వస్తుంది, ఇంటి లోపటికి కొంతవరకు వస్తుంది. అలా మన మనస్సులో మన వ్యవహారంలో రెండింటిలో ప్రశాంతత కావాలంటే ఏం చేయాలంటే లోపటికి బయటికి గడప ఇది, ఈ గడప మీద భగవన్నామం అనే దీపం పెట్టండి అన్నారు. ఆ తర్వాత మీరు చూడండి, మీ మనసు హాయిగా ఉంటుంది, మీ వ్యవహారం కూడా సుఖదాయకంగానే ఉంటుంది. కాబట్టి అలా నిరంతర ఈశ్వర నామ గుణ వైభవ కీర్తనం. అది కేవలం ఈశ్వరుడి చిత్రం ముందే కాదు, ఎవరెవరిలో అలాంటి గుణం కనిపిస్తుందో వాళ్ళను కూడా కీర్తిద్దాం, వాళ్ళను కూడా ప్రశంసించాలి. ప్రతివాడిలో ఉన్న మంచిని చూసినప్పుడు అది ఈశ్వరుడి గుణంగా భావించి వారిని ప్రశంసించాలి. అండ్ ఈశ్వర కథాశ్రవణం చేసి 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 అది మన యొక్క రక్త మాంసములలోకి చేరిపోవాలి. అంటే మన కంటెంట్ ఆఫ్ యువర్ బాడీ అంటే ఏంటంటే ఈశ్వరుడు అనాలి, కంటెంట్ ఆఫ్ యువర్ మైండ్ అంటే ఈశ్వరుడు అనగలిగి ఉండాలి. సో లెట్ ఇట్ బికమ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్స్, సో దట్ మన ప్రమేయము లేకుండా ప్రశంస జరగాలి. అది కీర్తనము అంటే అది. దీంట్లో మన అర్హతను బట్టి చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సంకీర్తన విషయం ఒకటి చెప్పి ఇంక ముగిస్తాను. కారణం ఏంటంటే అది మనం ఎక్కువ చేస్తున్నాం, మిగతా సాధనల కంటే అది సులభమైన సాధన కూడా. ఇలా చేసేటప్పుడు మీరు భగవన్నామాన్ని మెల్లిగా జపించకూడదు, సంకీర్తన చేసేటప్పుడు గట్టిగా జపించాలి. కొంతమంది అంటారు, స్వామీజీ గట్టిగా రాదండి మాకు. ఎందుకు రాదండి? మీ ఆయనతో గొడవ పడేటప్పుడు మెల్లిగా పడుతున్నారా? లేదా మీ భార్యలతో గొడవ పడ్డప్పుడు నిదానంగా గొడవ పడతారా? ఎవరైనా గొడవ పడ్డప్పుడు ఎట్లా వస్తుంది గొంతు? గొడవ పడేటప్పుడు అనవసరం అప్పుడు ఇంత అరుస్తున్నారు, అవసరం ఉన్నప్పుడు ఎందుకు అరవకూడదు? కాబట్టి భగవన్ నామ జపం చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే సిగ్గుపడకూడదు. ప్రపంచ వ్యవహారం చేస్తే సిగ్గుపడాలి, కానీ భగవంతుడి గురించి ఎప్పుడన్నా సిగ్గేమిటి? కానీ మనం ఎందుకు అక్కడికి రాగానే కొంత సిగ్గుపడుతూ నిదానంగా పాడాలి? అలా ఉండకూడదు, ఖచ్చితంగా గొంతెత్తి పాడాలి. అర్థమైందా? రెండవది, చక్కగా తాళం వేయగలిగితే తాళం కూడా వేయాలి, అంతేగాని ఊరికే ఇలా 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 అనొద్దు. అప్పుడు భగవంతుడు కూడా మనకు సహాయం చేయాలన్నప్పుడు ఇలా ఇలా అంటుంటాడు, సౌండ్ లేకుండా. తాళం అంటే తాళం వేయాలి కరెక్ట్గా. కర్మ ఖచ్చితంగా చేయాలి. కర్మ చేసేటప్పుడు పై పైన చేయకూడదు, చేస్తే చేయాలి, లేకపోతే లేదు. అదర్వైజ్ దట్ బికమ్స్ హిపోక్రసీ. హిపోక్రసీ అంటే ఏమిటి? కర్మ పైకి చేస్తున్నాం, లోపల సరిగ్గా లేదు, అలా చేయకూడదు. కర్మలో దోషం రాకూడదు. కాబట్టి భగవన్ నామ సంకీర్తనం అందరం కలిసి చేసేటప్పుడు ఎవరైనా ఒకరు పాడుతున్నారంటే మిగతా వారందరం కలిసి గొంతెత్తి ఆలపించాలి. అలాగే చక్కగా తాళం వేయాలి. తద్వారా జరిగేది ఏంటంటే మనం దాంట్లో కంప్లీట్గా పార్టిసిపేట్ అవుతాం. ఎవరు పాడుతున్నారు ఇవన్నీ అక్కర్లేదు, ఆ కీర్తన మన కొరకే జరుగుతున్నది, మన ఉద్ధరణకు జరుగుతుంది అన్నట్టుగా ఉండాలి. అండ్ నామోషి పడకూడదు, మొట్టమొదలు నేర్చుకోవాలి. అస్సలు నామోషి పడకూడదు. నేనేమిటి ఇలా చేయడం ఏమిటి, నేను ఇంత పెద్ద ఆఫీసర్ని, నేను ఇంత పెద్ద గొప్పవాడిని, అందరిలో ఇలా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఎవడేమనుకున్నా చివరికి మనల్ని రక్షించేవాడు ఈశ్వరుడే కదా. వాడి పట్ల అంకిత భావం గాంధీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే ఎలా? అండ్ గమ్మత్తుగా మన గురించి ఎవడు మంచి అనుకుంటాడు చెప్పండి? ఒక్కడిని చెప్పండి మీ గురించి మంచి అనుకునేవాడిని, పోనీ నా గురించి మంచి అనుకునేవాడిని. వారికి నచ్చినంత కాలం, లేదా వాడికి మనతో ఏదైనా అవసరం ఉన్నంత కాలం మన గురించి ఏదైనా చెప్పమంటే ప్రహ్లాదుడి తర్వాత తమరేనండి అంటారు. మనతో అవసరం తీరిపోయాక కానీ, లేదా వాడికి మనలో ఏదైనా అంశము నచ్చకపోయినా, నేను ప్రహ్లాదుడు అనుకున్నానండి కానీ వాడి బాబులాగా ఉన్నాడు వీడు అంటే అర్థమైందా? ప్రహ్లాదుడు బాబు వీడు అంటే ప్రహ్లాదు కంటే గొప్పవాడు అనుకున్నారు మీరు, అంటే హిరణ్యకశిపుడు వీడు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ వీళ్ళని పట్టించుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఏదో అంటూనే ఉంటారు జనం. మనం ఎలా ఉన్నా ఏదో ఒక మాట అంటారు. ప్రపంచంలో వాళ్ళు అనుకునే మాటల్ని మనం పట్టించుకోవద్దు. కాబట్టి నామోషి ఫీల్ అవ్వద్దు ఎప్పుడు కూడా. మనం ఎంత స్థితిలో ఉన్నా అది ఈశ్వరుడి కరుణ వల్లే ఉన్నాం, ఇది కూడా రియలైజ్ అవ్వాలి. లేదండి నేను చాలా కష్టపడి పైకి వచ్చాను. హానెస్ట్గా మీరు ఊహించండి, ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని మీకంటే కష్టపడ్డ వాళ్ళు ఆ పొజిషన్కి రాలేకపోయారు. డోంట్ థింక్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ బై ఐ డిడ్ సమ్ డిగ్రీ, చాలా కష్టపడి రాత్రులు మేలుకొని చదివాను అని మీరు అనవచ్చు, మీకు అలా అనిపించవచ్చు. కానీ ఇన్ఫ్యాక్ట్ మనకంటే కష్టపడిన వారికి ఆ స్థానం దొరకలేదు. అంటే మనకి ఎక్కడో ఈశ్వరుడి కృప తోడై అక్కడికి వచ్చాం, అంతే కదండి. మనకంటే తీవ్రంగా కష్టపడ్డ వాళ్ళు పాపం ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి మనం ఇవాళ అనుభవిస్తుందంతా కేవలం కరుణ. సీ ఎవ్రీథింగ్ యాజ్ గ్రేస్, డోంట్ ఎవర్ సీ సంథింగ్ యాజ్ యువర్ అచీవ్మెంట్. అచీవ్మెంట్ అనుకుని ఆనందపడ్డంలో తప్పులేదు. ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అని అనండి, డ్యూ టు ద గ్రేస్ ఆఫ్ ది లార్డ్ అని వెంటనే యాడ్ చేయండి దాన్ని. లేకపోతే ద అచీవ్మెంట్ గోస్ టు ద హెడ్,
దెన్ ఐ టెల్ యూ డిజాస్టర్ విల్ హ్యాపెన్. ఇన్ ఫ్యాక్ట్ మనం ఏదో చెప్పాలి కాబట్టి నేను ఆ మాట అంటున్నాను, కానీ నా ప్రకారం అచీవ్మెంటే లేదు మన సైడ్ నుంచి. మన గురించి మనం ఏమీ చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్, యూ కెన్ సీ దట్. ఇప్పుడు సంబడి సేస్ దట్ ఐ బికేమ్ సో అండ్ సో, ఐఎమ్ సో వెల్ ఆఫ్ అంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఫర్ ఇట్. కొంతమంది నన్ను అడుగుతారు, సైంటిస్టులు ఉంటారు, ఈ సైన్స్ వాళ్ళకి ఎలా అండి ప్రూవ్ చేయడం, భగవంతుడు అని ఎలా ప్రూవ్ చేయడం? ఎందుకంటే వాళ్ళు అన్నీ కనిపెట్టేస్తున్నారు. సో వాట్ ఈస్ దేర్ నౌ, గాడ్ కెనాట్ బి ప్రూవ్డ్ అంటే నేను అన్నాను, సైంటిస్టులు ఏవి కనిపెట్టినా, ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా, సపోజ్ దే కెన్ క్రియేట్ వాటర్ బై కంబైనింగ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేసారు. సో వాట్ ఈస్ గాడ్? నో వీ కెన్ డూ ఇట్ అంటే యూ కెన్ క్రియేట్ వాటర్ ఇన్ దట్ వే, బట్ హూ క్రియేటెడ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఇట్? డెఫినెట్గా ఏ సైంటిస్టు పాసిబిలిటీని క్రియేట్ చేయరు. మనం ఒక పని చేయగలుగుతున్నామంటే ఆ పాసిబిలిటీ మనం సృష్టించలేదు, మన తండ్రి తాతలు ఎవరు సృష్టించలేదు. ఈజ్ ఇట్ నాట్ రైట్ సార్? అండ్ ఆల్వేస్ ఎప్పుడైనా మన గురించి మనం స్మరించుకున్నప్పుడు యు ఆర్ గివెన్ ఎ సెటప్ ఆల్రెడీ. మనం పుట్టకముందే ప్రపంచం ఉంది, మనం పుట్టకముందే నదీ నదాలు ఉన్నాయి, మనకు పుట్టకముందే భోజనం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం పుడుతూనే మనకు తగిన ఆహారం నిర్ణయింపబడి ప్రసాదింపబడి ఉంది. మనం వచ్చి అడిగామండి, ఇప్పుడు నేనున్న పరిస్థితికి ఐ నీడ్ సచ్ ఎ డయట్ అని అడిగామా? నో. తల్లి దేహంలో పాలు అనేటువంటివి ఇట్ ఈస్ బయోలాజికల్ మిరకిల్. అర్థమైందండి? దాన్ని ఒక మహిమగా చూడొచ్చు. మరి అంతకు ముందు రాదు, తర్వాత లేదు. ఆ బిడ్డ పుట్టే సమయానికి తల్లి దేహంలో జరిగే చేంజెస్ ఎవరు సృష్టించారండి? ఇదంతా ఎలా జరుగుతుంది? బై నేచర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, హూ క్రియేటెడ్ దట్? దేర్ షుడ్ బి సమ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే నేచర్ ఈజ్ జడం. జడమైనది చేతనావంతమైన విధంగా ఉండదు. ఎక్కడైనా ఆర్డర్ ఉంది అంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఉంది అని అర్థం. అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇన్ ఇనర్ట్ కదా. ఇంటెలిజెన్స్ కెనాట్ బి ఇన్ ద ఇనర్, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద కాన్షియస్ ఎంటిటీ. ఆ తర్వాత వాడి ద్వారా సెకండరీ క్రియేషన్ జరగవచ్చు. ఇవన్నీ తర్వాత చర్చ వేదాంతంలో బోల్డ్ ఉంది. సచ్ ఎ బయాలజికల్ మిరకిల్ హ్యాపన్స్ ఇన్ మదర్స్ బాడీ. వీడు రాకముందే వీడి భోజనం దేవుడు రెడీ చేశాడు. దేవుడు అంటే నిజంగా ఒక మనిషి కూర్చొని చేశాడని కాదు. దట్ ప్రిన్సిపల్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ తత్వం. ఆ తర్వాత మనకు కావలసిన టెంపరేచర్, మనల్ని ఆదుకునేందుకు ఇంత జగత్తును నిర్మించి పెడతాడు ఆయన. సో మోర్ అండ్ మోర్ యూ సీ ఇట్ ఈస్ గివెన్, గివెన్, గివెన్. The body is given, the intelligence is given, the mother father given, the sustenance given, everything is just given. దాంట్లో మనం ఏదో అచీవ్మెంట్ అని అనుకుంటే ఏమో ఎంత సమంజసమో మీరే ఆలోచించుకోండి. ఒకవేళ నేను అలా దట్ ఈస్ మై లాంగ్వేజ్ అని మీరు అనుకుంటే ఐ హ్యావ్ టు స్పీక్ లైక్ దట్ అంటే ప్లీజ్ యాడ్ వన్ మోర్ థింగ్, ఓన్లీ వన్ మోర్ థింగ్. ఏంటది? ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ రియలీ గ్రేట్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ because I have achieved it due to the grace of Lord అని అనండి. ఆ తర్వాత you will see what tremendous things are there. కాబట్టి మన జీవితంలో మనం ఏదైనా కూడా ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ గ్రేస్. అలాంటి కరుణను వర్షింపజేసే వాడి నామాన్ని జపించడానికి మనం సిగ్గుపడుతున్నామంటే ఇంకా దాంట్లో దాని గురించి ఏం మాట్లాడతాం? కిం వక్తవ్యం, వాట్ ఈస్ టు బి సెడ్ నౌ. కాబట్టి వెన్ ఎవర్ యూ గో టు సంకీర్తన, నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సంబడి అండ్ ఆల్ దట్. అన్నింటినీ పక్కన వదిలేసి, నిన్న చెప్పా కదా, శ్రవణానికి ఎలా వెళ్ళాలి? భక్తుడిగా వెళ్ళాలి. పార్టీకి ఎలా వెళ్ళాలి? పార్టీకి వెళ్ళేప్పుడు మళ్ళీ భక్తుడిగా వెళ్తే వర్కౌట్ అవుతుంది. పార్టీకి వెళ్ళేప్పుడు దెర్ ఇస్ అ స్పెషల్ వర్డ్, యూ షుడ్ గో లైక్ ఎ పార్టీ యానిమల్. ఈ అమెరికా వాళ్ళే వాడతారు ఇలాంటి పదాలు, మాకు అప్పుడప్పుడు అందుతూ ఉంటాయి ఇలాంటి. సో వాట్ ఈజ్ హీ? ఈజ్ అ పార్టీ యానిమల్. యానిమల్ అంటే అర్థం ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్ అని. యానిమల్ అంటే థింకింగ్ లెస్ ఫెలో అని. సో మోర్ అండ్ మోర్ పార్టీ, మోర్ అండ్ మోర్ యానిమలిస్టిక్ యు ఆర్. సో పార్టీకి వెళ్ళేప్పుడు అలా ఉండాలి, పరమాత్ముడి దగ్గరికి వచ్చేప్పుడు ఇలా రావాలి. ఇన్ఫ్యాక్ట్ సమయానికి తగిన పాట పాడాలి ఎక్కడికి వెళ్తే అలా. సో భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నేను ఇది ఇవన్నీ తీసి హే లార్డ్ ఐ యామ్ యువర్ సర్వెంట్ అనండి, ఐ యామ్ యువర్ డివోటీ అనండి. లేదు ఎనీవే యూ కెన్ రిలేట్ టు హిమ్. భగవంతుడితో మన అదృష్టం మన హిందూ సంస్కృతిలో మీకు ఎలా నచ్చితే అలా సంబంధం పెట్టుకోవచ్చు. దేవా నువ్వు నా తండ్రివి అంటే తండ్రి, తల్లి అంటే తల్లి, లేదు నాకు అన్నా తమ్ముడు అనుకుంటే అన్నా తమ్ముడు, ఎలా అనుకుంటే అలా, లేదు యు ఆర్ మై ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, ఎట్లా పడితే అలా అనుకోవచ్చు. కాబట్టి హే స్వామి నేను నీ పుత్రుణ్ణి, నీ దాసుణ్ణి, నీ సేవకుణ్ణి, నీ భక్తుణ్ణి అని ఆ పర్సనాలిటీని ఇన్వోక్ చేసి ఇక్కడ రావాలి. కాబట్టి అట్లాంటి సమయాల్లో మిగతా వేవి పెట్టుకోకుండా నిస్సంశయంగా ఈశ్వర
భజనం చేయాల్సిందే. ఆ రకంగా చేస్తే శ్రవణ భక్తి తర్వాత కీర్తన భక్తి సంపూర్ణం అవుతాయి. ఇంకొకటి ఉంది స్మరణ భక్తి. దీన్ని మనం రేపు కలిసినప్పుడు కూలంకషంగా పరిశీలన చేద్దాం. నా మాటల్ని ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాటి ప్రసంగాన్ని ఇక్కడ విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్.